నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ స్పెషల్ లైవ్ షో. సో కొంతమంది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఏ బాంబు పేలుతుంది, ఏం జరుగుతుంది, ఆ ప్రత్యర్థి నాయకులు ఉంటారు కదా, సపోజ్ ఒక పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెడితే అవతల పార్టీ నాయకులకు ఒక భయం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిరు, ఏ చట్టా పట్టుకొచ్చిరు, ఏం చేసిరు అనేది. సో అలా ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టిండంటే ఏదో ఒక చిట్ట పట్టుకొని వచ్చేటువంటి నాయకులలో బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండే సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేసి ఇప్పుడు పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి మొన్నే క్రిషాంక్ మనకు కనపడుతుంది. మంచి యంగ్ లీడర్, యంగ్స్టర్ కూడా. సో అన్న మన స్టూడియోలో ఉన్నారు ఇవాళ. సో అన్నతో మాట్లాడదాం. ఇంతకంటే పెద్ద ఇంట్రో అవసరం లేదు అనిపించింది నాకు, అంతేనా? థ్యాంక్ యూ శంకర్. ఎందుకంటే ఏది వేగ్గా పొలిటికల్ ఆరోపణలు చేస్తేందుకో లేకపోతే ఈ కౌంటర్లు ఇస్తేందుకో మీ ప్రెస్ మీట్లు నేను చాలా తక్కువ చూసిన. ఎప్పుడు వచ్చినా ఇట్లా పేపర్లు పట్టుకొని అన్ని ప్రింట్అవుట్లు తీసుకొని హైలైటర్లు పెట్టుకొని తీసుకొచ్చి ఇగో ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది అని చెప్పేసి చూపించే ప్రెస్ మీట్లే మోస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటాయి మీ ప్రెస్ మీట్లు అనేది నా ఒపీనియన్. అబ్సల్యూట్లీ శంకర్ గారు, ఎందుకంటే నాకు రీసెర్చ్ చేయడం అలవాటు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించిన ఆధారం. ఎందుకంటే మళ్ళా ఎదుటి వాళ్ళు ఎత్తి చూపకుండా, వాళ్ళకు అలాంటి అవకాశం ఇవ్వకుండా అలాంటి ఒక హోంవర్క్ చేసుకొని పెడతాం. ఓకే. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు దాని మీద ఎప్పుడు కూడా ఒక విచారణ చేపట్టరు. దాని మీద నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి. కానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఐటీ సెల్తోని దాన్ని డైవర్ట్ చేస్తూ బురద జల్లుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కటి ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్దే ఉంది. అవును. ఆ ఇష్యూని టేకప్ చేసిన తర్వాతనే చెట్లు నరికిన విషయము అవన్నీ బయటకు వచ్చినాయి. ఇక దాన్ని ఎట్లా కామెడీ చేస్తారంటే ఇందులో ఏనుగులు ఉన్నాయా, పులులు ఉన్నాయా, సింహాలు ఎవరు అనలేదు. అది ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఒక పెద్ద క్యాంపెయిన్ చేసినప్పుడు మనం ఒక క్యాంపెయిన్ ఇనిషియేట్ చేస్తే అందులో వేల మంది, ఇదైతే లక్షల మంది వచ్చారు దేశం మొత్తం. సో ఎవరు వాళ్ళ తరహాలో పెడుతూ ఉంటారు ఒక క్యాంపెయిన్ వచ్చినప్పుడు. కానీ ఇగో చూడండి మీరు పులులు సింహాలు ఉన్నాయంట అని వెకిల్ చేయడం కానీ అందులో ఉన్న రియాలిటీని పట్టుకోవడం లేదు. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీతో ఏమైందంటే జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ అసలు ఒప్పుకోనే లేదు. అసలు మేము ఎలాంటి ఒప్పందమే చేసుకోలేదు స్టార్టింగ్ లో 2024లో. అయితే ఫస్ట్ క్వశ్చన్ చేసినాం, మీరు ఇట్లా అనంటే నేను 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తా ఇది అదే. ఆ తర్వాత ఏం చేసినాం, స్టాక్ ఎక్స్చేంజ్ కి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో ఒప్పందం చేసుకున్నాము అని రాసిన లేఖను పెడితే ఇక ఆ తర్వాత ఇది ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ ఇది అదని ఏదో కవరప్ చేసే ప్రయత్నం చేసాం. అది ఎక్కడైతే పుట్టిన రాష్ట్రం ఉందో మధ్యప్రదేశ్, అక్కడనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద సిబిఐ దర్యాప్తుకు పిలుపునిచ్చాడు. జాతీయ బాల హక్కుల కమిషను దాని మీద ఫిర్యాదు, కొందరు చనిపోయిన మద్యము, ఇవన్నీ అంశాలను పెట్టేసరికి ఏం చేస్తారు, మెల్లగా ఒక సీఎంఓ లీక్ ఏమని వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్లో వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వం, అఫీషియల్ స్టేట్మెంట్ కాదు, ఆంధ్రజ్యోతిలో పత్రికలో ఒక దాంట్లో వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తారు, దాని మీద మధ్యప్రదేశ్లో కేసు వేపిస్తారు. మొత్తం పేపర్లు, తెలుగు పత్రికలు, వార్త, చిన్న చిత్కా పెద్ద అన్ని పేపర్ల ఫైల్ మొత్తం ఒకటి తయారు చేసి ఆ కంపెనీ వాళ్ళతో వేపిస్తారు. ఓకే. కానీ రాష్ట్రానికి అయితే మంచి జరిగింది కదా దాంతో, అంటే ఎంతో మంది ప్రాణాలు, ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ అయితే జరిగినాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెయిన్ హార్ట్ అనే సంస్థ ఉంది, ఇది వాళ్ళ హాట్ టాపిక్ చెప్తా మీకు. అవునవును. ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థకు మూసీ కాంట్రాక్ట్ ఇచ్చారు. దాని మీద అసలు ఆ కంపెనీ ఏంటిది కథ, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది అని చదివితే పాకిస్తాన్లో 3,000 కోట్ల కుంభకోణం చేస్తే అక్కడి నుంచి పరారైతే ఆ యొక్క దేశం రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసింది వాళ్ళ మీద. రెడ్ కార్నర్ నోటీస్ అంత ఈజీగా ఇష్యూ కాదు. మన దగ్గర ఒక విజయ్ మాల్యా వాళ్ళ మీద కూడా ఉన్నదో లేదో, బేహుల్ చౌక్సీ అట్లాంటి వాళ్ళ మీద ఆ యొక్క కంపెనీ. జార్ఖండ్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంటది, హేమంత సోరెన్ గారి ప్రభుత్వం. అదే హేమంత సోరెన్ గారు ఈ కంపెనీ అంత టూత్ పాలిష్ పనులు చేస్తుంటది, అంత నాసిక్ రకమైన వర్క్స్ చేస్తుంటదని సిబిఐ ఎంక్వైరీకి అడిగాడు. బీహార్లో పాట్నా ఎయిర్పోర్టు చాలా బ్యాడ్ క్వాలిటీగా చేసిరని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ సంస్థ ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తుంది. ఓకే. ఆ కంపెనీని రేవంత్ రెడ్డి గారు తెచ్చి మూసీ కోసం కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ కాదండి, ఇంకా పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి, ఆయనకి చెందిన ఒక శ్రీరామ్ ఖర్రే అనే ఒక వ్యక్తి వాళ్ళు పవర్ పాయింట్ పెట్టి దీని గురించి గొప్పలు చెప్తుంటారు ఒక ప్రైవేట్ కంపెనీ గురించి. ఇవాళ దిశ పత్రికలు వచ్చింది, మొండికేసిన మెయిన్ హార్ట్ కాంట్రాక్ట్ సమయం గడువు కూడా అయిపోయింది, ఇవాళ వరకు డిపిఆర్ లేదు. అసెంబ్లీలో నిలబడి శ్రీధర్ బాబు గారు
డిపిఆర్ ఇగో వస్తుంది అనేసి, రేవంత్ రెడ్డి గారు ఇగో వస్తుంది అని చెప్పి కూడా నెలల తరబడి అయిపోయింది. సో ఇవాళ మేము రైట్, కానీ ఆ మెయిన్ హార్ట్ సంస్థతోని కూడా నా మీద కేసు వేయించారు. అవును, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము 35 కేసులు. మొన్న ఏమైందంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక 35 కేసెస్. ఇది కూడా ఎట్లా తెలిసింది, ఎఫ్ఐఆర్లు ఇస్తే తెలుస్తలేదు. అక్కడ వకీళ్ళు, ప్రభుత్వం తరఫు నుంచి వకీళ్ళు పోయి కోర్టుకు పోయినాక మీరు ఇటు రావాలని తెలుస్తుంది. మొన్న 2024 మొన్న జైలు పోయిన తర్వాత 2024 కేసు వాళ్ళు 2 సంవత్సరాల్లో తెచ్చినాక ఈ కేసు ఉందని కూడా చెప్పలే. ఒక కాంగ్రెస్ నాయకుడు వేసిర్రు, సుదర్శన్ ఎవరో సంథింగ్, నేను పెద్దగా కేసు దాని గురించి కూడా మాట్లాడదు కానీ వేసిర్రు. వేసిన తర్వాత మొన్న జైలు ఉంటే దాన్ని పీటీ వారెంట్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇంకొక కేసు నిర్మల్లో, అందులో ఏంటంటే మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ అయినాయి. అయినప్పుడు మిస్సింగ్ ల్యాండ్ ఆమెనే ఆరోపణ చేసింది, పోయి అంతర్జాతీయ స్థాయిలో లండన్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అక్కడ ప్రభుత్వానికి చెందిన పెద్దలు వీళ్ళు ఇక్కడ మిస్బిహేవ్ చేసిర్రు అని అన్నారు. దాని మీద విచారణ చేపట్టండి అని ప్రభుత్వాన్ని అడిగినందుకు దాని మీద కేసు. కొన్ని పత్రికల్లో వచ్చినాయి, కొందరు నాయకుల పేర్లు అవన్నీ వచ్చినాయి. ఆ యొక్క ఆర్టికల్స్ వేసినందుకు దాని మీద కేసు. ఆల్రెడీ దాని మీద రాజేంద్ర నగర్ లేసిర్రు. మళ్ళా నిర్మల్లో మొన్న పీటీ వారెంట్. 2025 నుంచి 26 వరకు మీరు ఏం చేసిర్రు, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఏమని అంటారు అంటే అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఎక్కడ అబ్స్కాండింగ్ అంటే రోజు టీవీలలో కనబడతారు, టీవీలో కనపడతారు, అన్ని చోట్ల కనపడతారు. అబ్స్కాండింగ్ ఎట్లయితుంది అంటే కావల్సుకొని హరాస్ చేయడానికి మళ్ళా కొత్తగా ఒక పదం తీసుకొని వచ్చారు. ఈ 35 కేసులు వేయడమే కాకుండా హ్యాబిచువల్ అఫెండర్ అంట, చేస్తా ఉంటాడు, నేర ప్రవృత్తి గల వ్యక్తిని అంట నేను. అంటే కరెక్టే అండి. మీరు ఒకవేళ నా మీద ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కాదు, 150 కేసులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేసింది ఉద్యమ సమయం. నేను ఫస్ట్ టైం జైలుకి వెళ్ళింది 2011లో, తర్వాత మళ్ళా జైలుకు పంపించింది 2012-13 ప్రాంతంలో. ఒకసారి చెర్లపల్లి, ఒకసారి చెంచల్గూడ, ఈవెన్ మిలియన్ మార్చ్ కేసెస్ లో కూడా. తర్వాత రోహిత్ వేముల స్టూడెంట్ మూవ్మెంట్ లో మళ్ళా జైలు అయింది. మళ్ళా 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాగానే మళ్ళా వేసి ఆ కేసు అయితే మరి విచిత్రం. జడ్జిలే బెంచ్లే మారినాయి కదా చాలా రోజులు, 6 జడ్జిలు ఒకటే రోజులు. అంటే షాక్ అయినాం బయట ఉండి. బెయిల్ బేసికల్ బెంచ్ మీదకి వెళ్తే బెయిల్ వచ్చే కేసు, ఇట్లా బెంచ్ మీదకి వెళ్తే విచారణ స్వీకరిస్తే బెయిల్ వచ్చే కేసు. బట్ బెంచ్ మీదకి వెళ్ళకుండా బెంచ్లు మారింది చాలా. ఒక జడ్జి గారు నాకు అద్దాలు లేవు ఇవాళ, అద్దాలు తెచ్చుకోలేదని ఒకళ్ళు నాకు హెడేక్ అవుతుంది అని ఒకళ్ళు నాది వాళ్ళ వెకేషన్ ఇవాళ నుంచి హాలిడేస్ అని వెళ్ళిపోవడం. 6 మారడం వాళ్ళ మీద ఆ రేంజ్ లో ప్రెషర్ పెట్టిండ్రు, డెఫినెట్ గా ప్రెషర్ పెట్టిండ్రు. కానీ ఒకటే ఏంటిదంటే అన్ని కేసులు కూడా ప్రజల కోసము. ఒకటేమో ప్రజల పోరాటంలో తెలంగాణ ఉద్యమం, ఇవాళనేమో అన్ని పబ్లిక్ ఇష్యూస్ రేస్ చేస్తున్నా. హ్యాబిచువల్ అఫెండర్ అంటే వినడానికి బాధగా ఉంది అనిపిస్తుంది కదా. అంటే పాపము అవగాహన లేని సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇవాళ నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ బయటికి రాగానే, జైలు గేట్ బయటికి రాగానే బండి సంజయ్ గారు అబ్బాయి ఇష్యూ ఇవాళ కాంగ్రెస్ మాట్లాడతలేదు. మల్లు రవి గారు నిన్న డిఫెండ్ చేస్తున్నారు. పిల్లల పంచాయతీ ఏందండి, పాక్సో ఇష్యూ, పిల్లలంటే తప్పులు చేస్తుంటారు అంటే సెక్షువల్ అఫెన్స్ చేస్తారా? దాన్ని నువ్వు ఒక కాంగ్రెస్ ఎంపీగా డిఫెండ్ మాట్లాడదాం మనం చాలా. అంటే నేను బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటికి రాగానే ఇష్యూ టేకప్ చేస్తున్నా అంటే ఇలా కాంగ్రెస్ మాట్లాడలే, బీజేపీ మాట్లాడలే, కానీ బీఆర్ఎస్ గా మేము అదే మాట్లాడబోతా ఉన్నా. ఇప్పుడు మీరు ఈ లాస్ట్ టైం జైలుకి పోయింది, అసలు కేసు సీతక్కకు సంబంధించినటువంటి టాపికా, లేదనుకుంటే ఏదో మీరు ఒక నాయకుడి ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి మీదకి పోయిర్రు అనేటువంటి కేసా? అసలు ఏ కేసులో మీరు మొన్న అరెస్ట్ అయ్యి జైలుకి పోయింది? మొన్న అంటే అక్కడ రికార్డు ప్రకారం అయితే అదే కేసు. అసలు ప్రెషర్ ఏంటి, ఇష్యూ ఏంటి, దేని వల్ల వాల్చి వచ్చింది దానికి? శంకర్ గారు ఒక వారం 10 రోజులు సీతక్క గారిని మేము ఏమడిగినాము అంటే, అంగన్వాడీ టీచర్ల యొక్క మొబైల్ ఫోన్స్ కాంట్రాక్ట్ 38,310 ఫోన్లు మీరు ఏం చేసిర్రు అని అంటే, ఫస్ట్ యాక్చువల్లీ 60 crores కాంట్రాక్ట్ అని ఇచ్చారు, తర్వాత 54 crores కాంట్రాక్ట్ అని ఇచ్చారు. కాంట్రాక్ట్ అవార్డ్ అయింది. కాంట్రాక్ట్ అవార్డ్ అయిన తర్వాత కనీసము ఏ డివైస్ ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తలేరు. ఓకే, ఆ ఖర్చు ఏదైతుందో మేము ఏం చేసినాం ఆధారంతో సహా, ఉట్టి ఆరోపణ కాదు,
అక్కడ దగ్గరలో ఉన్న సంగీత మొబైల్స్ అనే ఒక సంస్థకు వెళ్ళి ఒక అదే మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం జరిగింది. ఏదైతే ఇస్తున్నారో ఆ మొబైల్. ఎస్, వీళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ అని కాంట్రాక్ట్ వచ్చింది. అందులో కూడా డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. అయితే మేము ఏం చేసినాం, A6 మొబైల్ కొనుగోలు చేసినాం. కొన్న తర్వాత వచ్చిన ఖర్చు 8,200 రూపాయలు విత్ జిఎస్టీ. వితౌట్ జిఎస్టీ 6,900 రూపీస్ మాత్రమే. నేను ఒక ఇండివిజువల్ గా ఒకటి కొంటే, అందులో కాంట్రాక్ట్ లో ఏమనుంది అని అంటే కొనుగోలు చేయాల్సింది OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, లేకుంటే అథరైజ్డ్ డీలర్ దగ్గర, ఒక నార్మల్ మొబైల్ షాప్ లో కాదు. అంటే మీరు బల్క్ లో కూడా కాదు, మీరు డైరెక్ట్ డీలర్ దగ్గర కొనుక్కోవాలి. సో 38,310 ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు మీకు సుమారు అది 6,000 రూపీస్కి రావాలి. 6,000 to 6,500కి బల్క్ లో కొన్నప్పుడు రావాలి. ఇంకొకటి ఏంటిదంటే షాకింగ్, అదొక అవుట్డేటెడ్ మొబైల్. ఆ తర్వాత కొన్ని మీడియా వాళ్ళు కూడా పోయి ఆ షాప్ లో అనుకుంటే అసలు అది దొరకలేదు, డిమాండ్ లేదు దానికి అసలు. ఎస్. సో ఇవాళ ఆ మార్జిన్ ఏదైతుందో, ఇంకొకటి ఏం చేసిర్రు వీళ్ళ దారుణం చూడండి. ఒక మంత్రి, అల్లాటప్ప మంత్రి కాదు, ఈ రాష్ట్రం యొక్క INPR మంత్రి, హిందూ పేపర్ లో చాలా అథెంటికేటెడ్ పేపర్ అని కూడా మనం అనుకుంటాం, పెద్ద పేపర్, గ్రూప్స్ లో చదువుతారు దాన్ని. ఆ పేపర్ లో ప్రచారం చేసుకుంటున్నది సామ్సంగ్ గ్యాలక్సీ A6 5G, కానీ గ్రౌండ్ మీద అంగన్వాడీ టీచర్లకు ఇచ్చింది A6 4G. అంటే అక్కడ జరిగేది వేరు, ఇచ్చింది వేరు. చూడండి మీరు, అంటే ఆ A6 4Gకి జరిగే డిఫరెన్స్ ఉంది ఆ రెండింటికి. మొత్తము అసలు వాస్తవానికి వీళ్ళది ఏంటిదంటే 30 కోట్ల తేడా కనబడుతుంది ఇందులో ఖర్చు. టోటల్ ఖర్చు 30 కోట్లు. ఎవరి జేబులోకి పోయినాయి ఈ 30 కోట్లు? మేము వేసిన ఆరోపణ చూడండి, మేము మీకు రిసిప్ట్స్ చూపెడుతున్నాం, 2 సార్లు కొన్నాం. ఇంకోటి A6 కాదు, ఇప్పుడు లేటెస్ట్ A7 వస్తాయి షాప్స్ లో, A6 దొరకలేదు. అది కూడా A6 మేము రిక్వెస్ట్ చేసి తీయండి, ఏడికెల్లో ఎక్కడ ఉంటే వెతకండి, మీ గోదాములలో ఉన్నదా అని తెప్పిస్తే అది దొరికింది. దాని రిసిప్ట్ మా పేరు మీద, ఆ డేట్ మొత్తం ఉన్నది. మళ్ళా తర్వాత దొరకలేదు, అప్డేటెడ్ A7 తెప్పించుకున్నా కూడా అది కూడా 8,200. సో ఇవాళ వాళ్ళు విచారణ చేసే బదులు దాని మీద కేసు వేసారు. మీ మీద కేసు వేసారు. ఏమని వేసారు కేసు? ఇక ప్రభుత్వ అధికారి వీళ్ళు 30 కోట్లు కరప్షన్ ఇది అది అనేసి, పాపం దాన్ని ఇంకెవరో అబ్బాయి పోస్ట్ చేసిరంటే ములుగులో నిన్నటికెళ్ళి 2 రోజులకెళ్ళి తిప్పుతున్నారు. ఆయన మీద కూడా కేసు అయింది. పోలీస్ స్టేషన్ కి పిలుచుకుంటున్నారు శివ బొల్లమని. ఎందుకంటే నేను రేస్ చేసిన తర్వాత చాలా మంది విచారణ అడగడం తప్ప, ఫేర్ ఉంటే మీరు విచారణ ఇనిషియేట్ చేయండి. ఇంకోటి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీమ్ లో భాగంగా చేశారు. మేము దీనికి కేంద్ర మంత్రి గారికి రాసినాం, సిబిఐకి కూడా నేను ఆన్లైన్ ద్వారా కంప్లైంట్, వాళ్ళ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టిన. మంత్రి సీతక్క గారు నిజంగా ఇందులో ఫేర్ ఉంటే విచారణకి వెళ్ళిపోండి. ఆమెకేం సంబంధం ఇందులో? ఈ మొబైల్ ఆమె పరిధిలోకి, వారి మంత్రిత్వ శాఖ. వారి తర్వాత స్టేట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, మంత్రిత్వ శాఖ మాదే అయినప్పటికీ ఇది TSTS పరిధిలో కొనుగోలు చేసింది, మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. TSTS కేవలం ప్రొక్యూర్మెంట్ యొక్క అవి నోటిఫికేషన్ అది పెడుతుంది, కానీ నీకు రిక్వైర్మెంట్, నీ స్పెసిఫికేషన్ ఎన్ని కావాలి, ఏం స్పెసిఫికేషన్స్ కావాలి అనేది స్పష్టంగా ఇచ్చింది మీ మినిస్ట్రీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అందుకే చూడండి, ఇంకోటి తర్వాత మేము వేసిన తర్వాత కౌంటర్ డైరెక్టర్ శృతి ఓజా గారు IAS ఇచ్చారు. TSTS ఇవ్వాలి కదా, డైరెక్టర్ ఎందుకు రిప్లై చెప్పారు? సింపుల్, దాంతోనే అర్థమవుతున్నది కదా. సెల్కాన్ కంపెనీ వాళ్ళు మొత్తం రామాయణం రాసి రాముని పేరు రాయనట్టు మొత్తం రిప్లై ఇచ్చి కనీసం అందులో ఏం మోడల్ ఇస్తున్నాం అని కూడా చెప్పలేదు తెలుసా. నేను దీన్ని వాస్తవానికి ఏ టైంలో, నేను దాని 2-3 రోజుల ముందే CBIకి వెళ్ళిన, కోర్టుకు వెళ్దాం అనే టైంకి అప్పుడు తీసుకుపోయి జైలు వేసారు. ఇంకోటి చెప్తాను, ఇది ఏం చేసారు వీళ్ళు. సో మరి ఇప్పుడు మీరు జైలు పోయారు కాబట్టి ఇంకా దాన్ని వదిలేసినట్టేనా? లేదు, ఏమాత్రం కాదు. ఖచ్చితంగా అది కోర్టులో వేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు ఆ డొక్కు మొబైల్ ఫోన్లు, అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్లు ఇచ్చారు కాబట్టి గ్రౌండ్ మీద ఆల్రెడీ మాకు చెప్తున్నారండి, ఇవి అసలు పనిచేస్తలేవు, 64 GB 4G, ఏంది ఇది ఇంత దారుణమా అనేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే పెద్ద ఫోన్లే స్ట్రక్ అవుతుంది. అదే అంటే వాళ్ళు పాపము పోషణ్ అభియాన్, మాతా శిశువుల డేటా, ఫోటోలు అవన్నీ తీసుకోవాలి. సో దానికి ఇది హ్యాంగ్ అవుతున్నది అనేది ఇవాళ ఉన్నది. ఇంకొక పాయింట్ ఏంటిదంటే, ఇది వాళ్ళు ఏం చేసిర్రు, నేను ఇది క్వశ్చన్ చేస్తూ ఉంటే, సీతక్క గారిని సూటిగా ఆధారాలతో క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు ఏం చేసిర్రు, కాంగ్రెస్ IT సెల్ వాళ్ళు వీని ఎట్లనన్నా డైవర్ట్ చేయాలి. పెద్ద ఛానల్స్ లో, TV9 లో ఇవన్నిట్లో కూడా వచ్చినాయి. అవునవునవును. దీన్ని డైవర్ట్, ఆమె కొంత వల్గర్ గా కొడతానన్నది. అసలు విచిత్రం. విచారణ అడిగితే తప్పేందండి?
విచారణ కరెక్ట్ గా ఉంటే ఎందుకు నేను అంత wrong అని సహనం తెలుస్తుంది. కోల్పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంతోనే అర్థమైంది ఇందులో అవినీతి ఉంది అని, చాలా క్లియర్ గా కనబడ్డది, వారికి డెంట్ పడ్డది అని. దాన్ని ఏం చేసిర్రు, నా మీద ఫేక్ న్యూస్ వేసే ప్రయత్నం చేసిర్రు, డైవర్ట్ చేయాలని. డైవర్ట్ చేయడానికి. ఫేక్ న్యూస్ ఎందుకు అంటున్నా అంటే, అసలు ఆంధ్రప్రభలో రాని ఆర్టికల్, ఆంధ్రప్రభ అని లోగో క్రియేట్ చేసి అసలు రాజకీయాల్లో లేని మా సతీమణి ఫోటోని, ఇది మొదటిసారి కాదు, 2-3 సార్లు ఇట్లాంటివి చేసిరు. ఒకసారి ఎంత దారుణం అంటే, నాది కేటీఆర్ గారి ఫోటో పెట్టి సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నాం మేము, అంతర్జాతీయ మహిళలు ఇక్కడ తీసుకొని వస్తున్నాం అని చేసి. ఏందండి ఇంత దారుణం? అసలు అట్లాంటిదే నిజమే ఉంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇవాళ బయట ఉండనిస్తాడా? ఒక ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్, ఇంటర్నేషనల్ ర్యాకెట్ నడిపిస్తున్నామంటే నా మీద ఈ సోషల్ మీడియా కేసెస్ పెడతాడా? 6 నెలలు నన్ను లోపల కేసేస్తాడు కదా. కానీ ఏమైంది, ఇది ఒకటి చెప్తాను శంకర్ గారు, నిజంగా బాధ ఏంటంటే, ఒక్కొక్కసారి ఆన్లైన్లో వస్తే సరే వదిలేస్తాం కదా, నేను ఏదో తడపడాయిస్తున్న ఒక చిన్న మా నియోజకవర్గం, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తున్నా, వీటిని తీసుకొచ్చి మా కంటోన్మెంట్ వాట్సాప్ గ్రూప్లలో వేసారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు అక్కడ లోకల్ గా డ్యామేజ్ చేయడం బాగా ఇబ్బంది పడ్డా. ఎంతమంది కానీ ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటాం, ఇది ఫేక్ న్యూస్, ఇది ఫేక్ న్యూస్ అని. ఏం చేస్తారంటే లోగో క్రియేట్ చేస్తారు. ఇందులో కూడా ఏం ఫోటో వాడినండి, రాఖీ రోజు మా సతీమణి కేటీఆర్ గారికి రాఖీ, ఎందుకంటే ప్రతి ఇయర్ కడుతుంది, సో ఆ ఫోటోని పెట్టి జాబ్ స్కామ్. మాకు అసలు ఏం వ్యాపారమే లేదు. నేను ఒక 24/7 పొలిటీషియన్ అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా లాస్ట్ పనిచేసి మీడియా స్టూడెంట్స్కి, నేను ఒక డాక్టరేట్ని జర్నలిజం, లా గ్రాడ్యుయేట్ని. సో లా కంప్లీట్ చేసినాను కాబట్టి లీగల్గా రకరకాల కేసెస్ వస్తూ ఉంటాయి, పేదవాళ్ళే వస్తుంటాయి. మా ఫాదర్ సీనియర్ అడ్వకేట్ ఉండే, మా మిస్సెస్ కూడా అడ్వకేట్. మాది ఈ ట్రాక్. ఏదో జాబ్ స్కాము, 500 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు అని అంటే, అది దానికి ఆంధ్రప్రభ అని పెట్టారు. నేను డైరెక్ట్ ఆంధ్రప్రభ ఎడిటర్ గారికి నేను చేసినాను, సార్ ఇట్లా వార్త, ఇది మీ పేపర్ దాని వచ్చిందంటే, నెక్స్ట్ డే పాపం ఆయన వార్త రాపిచ్చిండు. ఓకే, మా దాంట్లో రాలేదు అని చెప్పి, ఇలాంటి వార్త రాలేదు అని. అవును, సహజంగా చేస్తారు అట్లా ఏమైనా వచ్చినప్పుడు, మాకు సంబంధం. అయితే ఒక్కటి చెప్తాను, ఇక తప్ప ఒప్ప నాకు తెలియదు కానీ, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఎన్నో సార్లు కంప్లైంట్స్ అని అంటే, కేసీఆర్ గారిని అంటున్నారు, కేటీఆర్ గారిని అంటున్నారు, కంప్లైంట్స్ అంటే ఒక్క కేసు కూడా తీసుకోరు. మన మీద మాత్రం ఇమీడియట్ గా ఏది ప్రశ్నిస్తే, విచారణలు అడిగితే మాత్రం కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు. కంప్లైంట్ రాకుండా కూడా ఎఫ్ఐఆర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వెళ్ళి వీళ్ళ మీద పెడదాం, నేను సింపుల్ గా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ బస్తీకి, వాళ్ళ తల్లికి, ఇగోండి చూసిరా వీడియో ఇది. సో ఆమె కూడా తిడతా ఉంది ఆయనని, గిట్లా చేస్తావారా అని చెప్పేసి కొంత మొత్తం అందరు అన్నారు. అండ్ ఇంకోటి, ఆ అబ్బాయి కేసీఆర్ గారిని, ఆ పోస్టులు అవన్నీ కూడా చూసినాం. ఇక దాన్ని వాళ్ళు ఏం చేసిర్రు ఇప్పుడు, సెక్షన్ 310 ఎక్స్టార్షన్, ఆయన దగ్గర ఎవరి దగ్గరనో సరే ఎక్స్టార్షన్ అంటే, జడ్జి గారు నా తరఫున వకాల్తా పుచ్చుకున్నారు ఆ రోజు రాత్రి 2 గంటలకు. అంటే భగీరథ అదృష్టవంతుడు నిజంగా. 9 రోజులు రేవంత్ గారి ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసింది, కానీ ఇది ఈ సెక్షన్, ఎందుకంటే ఇక దొరికిండు, సీతక్క గారిని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి చలో ఇలా దొరికిండు అనేసి తీసుకుపోయి 310 ఎక్స్టార్షన్ కేసు అనేసి సెక్షన్ వేస్తే, జడ్జి గారే రిమాండ్ రిఫ్యూజ్ చేశారు. ఓకే, వారు ఏమని అన్నారు, రిమాండ్ రిటర్న్, రిజెక్ట్ చేయలేదు, రిమాండ్ రిటర్న్ అని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఈ సెక్షన్ తీసుకొని వచ్చారు అని నెక్స్ట్ డే మళ్ళా కోర్టులో అర్ధగంట ఆర్గ్యుమెంట్ గౌరవ జడ్జి గారే పెట్టారు. పెట్టి తీపిచ్చేసారు, ఇది కరెక్ట్ కాదు ఈ సెక్షన్, మీరు 10 సంవత్సరాలు శిక్ష పడే ఎట్లా ఇస్తారు మీరు అనేసి. అండ్ ఇంకోటి, ఆ వ్యక్తి మీద కేసు వేసారు. ఎక్కడ నమోదైంది ఆ కేసు? కూకట్పల్లిలో. ఆ వ్యక్తి మీద కూడా కేసు అయింది. అయితే మమ్మల్ని ఏం చేసిర్రు, ఫస్ట్ నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసు వేయడానికి. అయితే మమ్మల్ని 9 దాకా కూర్చోబెట్టి రాత్రి 12 గంటలకు, సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా పోలీస్ స్టేషన్, 12 గంటలకు పోతే 9 దాకా మా కంప్లైంట్ తీసుకోలేదండి. ఇక ప్రభుత్వం ఒత్తిడి, కాంగ్రెస్ ఓడు కాబట్టి వాళ్ళు క్లియర్ గా కాంగ్రెస్ కోఆర్డినేటర్ సోషల్ మీడియా అని పెట్టుకున్నారు. ఏం చేసారు, ఆయన మీద చిన్న చీటింగ్ కేసు అనేసి, మార్ఫింగ్ కేసు వేసేసి ఆయన ఇంటికి మంచిగా పంపించేసారు. మమ్మల్ని ఏమో జైలుకి పంపడానికి 10 సంవత్సరాల శిక్ష కేసులు ఇవన్నీ వేసారు. జడ్జి గారు కూడా ఆ సెక్షన్ తీపిచ్చారు. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, మళ్ళా గదే పదం, హ్యాబిచువల్ అఫెండర్.
ఇవ్వండి ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? పబ్లిక్ ఇష్యూసే కదా. అవును. ఒక కేసుకు ఒక కేసు సంబంధమే లేదు, ఒక్కొక్కటి డిఫరెంట్ ఆ మంత్రిని ఆఖరికి నా మీద నమ్మరు. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక కంప్లైంట్ కేసు వేసారు. ఆయన కూడా కంప్లైంట్ మహేష్ కుమార్ గౌడ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ? ఏపీఎస్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఏంటిది ఇది అంటే, తొలి వెలుగు రిపోర్టర్ రఘు ఉన్నారు కదా, ఒక ఇంటర్వ్యూ చేసిర్రు ఫిరోజ్ ఖాన్ అని కాంగ్రెస్ నాయకునితో. ఓకే. చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల కుంభకోణం జరిగింది అని తెలిసిన విషయమే కదా. అందులో కోశాధికారి అనుముల మహానందరెడ్డి. అవును, ఈ టాపిక్ నేను విన్నాను కదా. అనుముల మహానందరెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి గలే మిలాయించుకుంటూ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆ ఫోటో పెట్టి నేను ఒకటే క్వశ్చన్ అడిగిన. అధ్యక్షుడు జైలుకి పోయిండు, ఆ యొక్క కమిటీ అందరు జైలుకు పోయారు, కోశాధికారి ఎందుకు జైలుకు పోలేదు? ఎందుకంటే ఆయన పేరు అనుముల మహానందరెడ్డి కాబట్టేనా అని ఈ ఫోటో పెట్టినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారు కంప్లైంట్ ఆయననే ఫిర్యాదు చేసి, అసలు ఆయనకేం సంబంధం ఉంది ఈ అనుముల మహానందరెడ్డికి సంబంధించి? అదే కదా, కేసు పెట్టాలంటే ఆయన పెట్టాలి, అనుముల మహానందరెడ్డి పెట్టాలి. అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కార్యాలయం ఎవరో పెట్టాలి. అంటే ఇక పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు కాలేదు అప్పటికి, కానీ కావడానికి ఇక నేను రేవంత్ రెడ్డి గారిని సంతోషపరచాలి, కృషి చేయాలని అందులో కేసేసి నా ఫోన్ కూడా సీజ్ చేశారు. అప్పుడు కొత్త కాబట్టి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, మనం ఫోన్ ఇవ్వద్దు అని తెలియకుండా సడన్ గా నా ఫోన్ కూడా తీసేసుకున్నారు, సీజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఫోన్ ఇవ్వలేదు. ఓకే. సో ఇట్లా ఒక్కొక్క ఇష్యూ క్వశ్చన్ చేసినందుకు ఆ టాపిక్ తీసుకొచ్చి ఇందులో అట్లా ఈ అన్ని కేసులు పెట్టి ఈయన హ్యాబిచువల్ అఫెండర్. మా కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు 2015లో జరిగితే ఇవాళ వరకు జరగలేదు. మళ్ళీ దానికోసం నిరసన తెలిపితే అదొక కేసు, అది కూడా ఇందులో పెట్టారు. ఇప్పుడు అది కూడా అన్ని చూపించేసి అన్ని చూపెట్టి నిర్మల్ లో కూడా అదే చేసారు, తీసుకుపోయి హ్యాబిచువల్ అఫెండర్. ఎక్కడ పోయినా 2024లో హ్యాబిచువల్ అఫెండర్. శంకర్ గారు నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు అనేది హ్యాబిచువల్ అఫెండర్ అని అంటున్నారు. రాష్ట్ర ప్రజలు చెప్పాలి, నేను ప్రజల పక్షాన క్వశ్చన్స్ అడగడం ఆపేయాలనా? జరిగిన ప్రతి కేసు కూడా ప్రజల కోసం మాట్లాడుతున్నదే. నేను ఈ అఫెన్స్ కంటిన్యూ చేయాలనా ఆపేయాలనా? ఇవాళ అది హ్యాబిచువల్ అఫెండర్ అయితే ఈ రాజకీయ నాయకులు అంటూ ఎవరు ఉండరు, ఇంకా ప్రశ్నించేది కూడా ఏమి ఉండదు. మరి మాకంటే పెద్ద అఫెండర్ రేవంత్ రెడ్డి గారు కూడా కావాలి. అరే ఉద్యమంలో కేసీఆర్ గారి మీద కేసులు ఉన్నాయి, కేటీఆర్ గారి మీద కేసులు ఉన్నాయి, అండ్ నువ్వు ప్రజాపాలన అని చెప్పుకున్నావు, ప్రజాపాలన నువ్వే చెప్పుకున్నావు, మొహబ్బత్ కి దుకాన్ మారి అని చెప్పుకున్నావు. గిదా 35 కేసులు వేసుడా. సో ఆ రోజు ఇవన్నీ చూపించేసి రిమాండ్ చేసారు. రిమాండ్ చేసిండ్రు. ఇక ఈసారి కొంత ఎక్కడ ఏ జైలుకు మీరు పోయింది? మొన్న సంగారెడ్డి జైలుకి వెళ్ళినాను. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు? 16 రోజులు. 16 days. మధ్యలో మళ్ళీ కస్టడీ ఏమైనా తీసుకున్నారా? కస్టడీ ఒక రోజు అయింది. 8 గంటలు ప్రశ్నలు అడగడము, ఎట్లా చేస్తారు, మీ పరిశోధన ఏం చేస్తారు, ఇవేం చేస్తారు, మీకు వీటి కోసం ఏమైనా డబ్బులు వస్తాయా, కోట్ల రూపాయలు వస్తాయా, మీకేమన్నా పెద్ద వ్యవస్థ ఉందా అంటే నేను ఒకటే చెప్పిన, మీరు ట్రాక్ రాంగ్ ఉన్నారు, నాకు ఆకలి ఉన్నది, 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ కోల్పోయాను. అవును. నాకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే చూడండి సామాన్య మధ్యతరగతి వాళ్ళము మనము 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయలేము. ఇందులో బుర్ర ఉంటుంది, మన టైం ఉంటుంది, రోజు కదా అన్ని ఎఫర్ట్స్ రూపాయి ఇలా పెట్టేస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇప్పటి వరకు ఫస్ట్ ఆపర్చునిటీ కూడా రాలే, ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. ఇంకోటి, ఒక చిన్న సినిమా డైరెక్టర్ సినిమా చేస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి, కథ మనకు అట్లనే మనలాంటి వాళ్ళకు కూడా ఒకసారి కింద పడ్డాము అంటే మళ్ళా పైనకి రావడానికి 5 years, మళ్ళా సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. ఇవాళ ఆ ఫస్ట్ ఛాన్స్కే 2009 విద్యార్థి రాజకీయాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ 2020 ఫస్ట్ టైం టికెట్ అనౌన్స్ అయిపోయింది. 2014 అంటే ఇప్పుడు 2028, 14 సంవత్సరాల వనవాసం పూర్తవుతుంది రేపు టికెట్ వస్తే. సో ఆ ఛాన్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఓకే. మీరేదో పైసల కోసమో, నేను చెప్పినాను చూడండి, పెట్టుకొని వర్క్ చేస్తున్నాను, 100%. ఈ నెలకి ఇంత కావాలా, దీనికి ఇంత కావాలనేది లేదు, గోల్ తో మీ ఇన్వెస్టిగేషన్ ట్రాకే తప్పు ఉన్నది. మీరు మాలో ఉన్న ప్యాషన్, నేననే కాదు మీరైనా, ఎంతో మంది పనిచేస్తున్న వాళ్ళైనా కూడా పాపం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితోని వాళ్ళకి తెలుస్తలేదు ఏంటంటే, కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అనేటోళ్ళు హైర్ చేసుకున్నారు కదా ఎలక్షన్ టైం కోసం, అందరు ఇట్లనే ఉంటారు కావచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ అనే ప్యాషన్, ఒక సెంటిమెంట్, కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలని ఒకటి, రాజకీయంగా మేము కూడా తప్పేం చేసినాం, ఎవరెవరో అవుతున్నారు కానీ ఇవాళ ఎందుకు కావద్దు?
ఇదే రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం చట్టసభల్లో ఎందుకు పోవద్దు, ఎందుకు రిప్రజెంటేషన్, మాకెందుకు హక్కు లేదు అనే ప్రశ్న ఇవాళ చేయడానికే ఇదంతా పోరాటం. మీ ఇన్వెస్టిగేషన్ రాంగ్. ఇంకొకటి చెప్పిన, నేను నేరుగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఒకటి చెప్పిన, నాకు వ్యక్తిగతంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఆయన లూజ్ టాక్ ఎన్నోసార్లు నా మీద లూజ్ టాక్ మాట్లాడిర్రు, 2 సార్లు ఇంటర్వ్యూస్ లో లూజ్ టాక్ మాట్లాడిర్రు. నా మీద వ్యక్తిత్వ హనన్యం చేస్తూ ఇవాళ వాళ్ళ ఐటీ సెల్ నన్ను అందులో ఇన్వాల్వ్ చేస్తూ కేటీఆర్ గారిని, నా ఫ్యామిలీని, వైఫ్ ని కూడా ఇందులోకి ట్రాక్ చేసిరు. కాబట్టి దిస్ ఇస్ బియాండ్ పాలిటిక్స్. ఇవాళ పర్సనల్ గా కూడా నేను తీసుకోవాలి, నాకు ఇంకా వేరే ఇవాళ యూటర్న్ స్కోప్ లేదు. నేను కొట్లాడాల్సిందే, బీఆర్ఎస్ లో ఉండి కొట్లాడాల్సిందే, అండ్ ఖచ్చితంగా మీరు బయటికి వదిలిన తర్వాత కూడా నేను ఇదే పని చేస్తాను అని చెప్పిన వాళ్ళకు. సో జైల్లో ఉన్న 16 days అంటే ఒక నాకు షార్ట్ ఫామ్లో చెప్పండి, మళ్ళీ దాని గురించి పెద్ద చెప్తే అది ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతాం. ఆ 16 days ఏమనిపించింది అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ, ఇప్పుడు మనకు కిడ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది, రెగ్యులర్గా కలిసేటువంటి పీపుల్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు మన చుట్టుపక్కల, ఇవన్నింటికి దూరంగా, అన్నింటికి మించి మన 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 ప్రపంచానికి దూరంగా ఆ 4 గోడల మధ్యలో ఏమనిపించింది 16 days? శంకర్ గారు, రాజకీయం ఒక విచిత్రమైంది శంకర్ గారు. ఎందుకో అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్లో ఎప్పుడు ఫ్రెండ్స్ కష్టం, చాలా కష్టం. ఈ ప్రొఫెషన్ అట్లాంటిది. సో మనం లోపట ఉన్నప్పుడు ఒక థాట్ ఏముంటదంటే, మనకు అక్కడ గోడ మీద ఒక గడియారమే ఉంటది. అవును, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకు, బయట ఎక్కడ పడితే అక్కడ తిరగలేము. 6 గంటలకు పొద్దున్న లేపిర్రు అని అంటే మళ్ళీ 6 గంటలకు సాయంత్రం బ్యారెక్ బంద్ చేసేది. స్టడీ అవర్ అని, పీటీ పీరియడ్ అని, క్లీనింగ్లు, రౌండ్స్ వచ్చేది, ఇవే నడుస్తూ ఉంటాయి. ఆ గడియారం చూస్తూ ఉంటాం, ప్రతి సెకండ్ వాల్యుబుల్, ఆలోచిస్తూ ఉంటాం. చుట్టుపక్కనంతా ఇదే పాక్సో అక్యూజ్లు వాళ్ళతోనే పెట్టేస్తారు మనకు. సపరేట్ విఐపి సెల్ అట్లా ఏం ఉండదు. నేను కూడా సామాన్యునిగానే ఉండాలి. రేవంత్ రెడ్డి గారు పంపించిర్రు అన్ని సేమ్, ఏం నో స్పెషల్ ప్రొవిజన్స్. అదే జైల్ ఫుడ్. కాక్రోచ్ వస్తే కూడా నేను ఎవరికి చెప్పలేదు, నేను కంప్లైంట్ చేయలేదు, ఇష్యూ చేయలేదు. ఇవాళ మీతో అంటున్నాను కానీ పాపం జైలు వాళ్ళతో కూడా చెప్పలేదు, కంప్లైంట్ చేయలేదు. వస్తే అక్కడ ఉన్న జవాన్లు వాళ్ళు చూసిండ్రు. ఎందుకంటే 600 మంది చూస్తే మళ్ళా కక్కడమో లేకపోతే గొడవ పెట్టుకోవడమో ఇవన్నీ అయితే అనేసి ఇది జరిగింది. ఓకే అనేసి ట్రామా ఏంటిది అని అంటే, బయట నరేటివ్ ఏమైతుందో మనకు తెలియదు లోపల ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం బురద జల్లుతూ ఉంటది. మన వాళ్ళు ఏమన్నా నేనేమన్నా తప్పు చేసినా అని అనుకుంటున్నారా, వీళ్ళు క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు. అవును, అనే వాళ్ళు కూడా ఉంటారు. వీడు ఇట్లనంట అట్లనంట, నువ్వు పోతావా జైలుకి, అవసరమా మీరు పోవడము, ఇది అనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇట్స్ అ హార్ష్ రియాలిటీ. 100కు 100 మంది మన కోసం అనుకూలంగా ఉండరు, ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఏం జరుగుతుంది బయట అనేది ఒకటి ఉంటుంది. రియల్లీ మీడియాకి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే టీవీకే ఎలక్షన్స్, విజయ్ సీఎం అవ్వడము, మమతా బెనర్జీ ఓడిపోవడం, ఇన్ని జరుగుతున్నా కూడా యూనో అది కంటిన్యూ అవ్వడం, మా నాయకులు పెద్దలు హరీష్ రావు గారు రావడం, కేటీఆర్ గారు రావడం, ఇట్స్ అ బూస్ట్ ఒకటి ఉంటది. ఇంకా యా మై పార్టీ ఈస్ విత్ మీ అనేది లీగల్ సెల్ వాళ్ళు కూడా ఉంటది. ఎన్నో ఆలోచిస్తుంటాం, కానీ బ్రేకింగ్ పాయింట్ ఒక్కటి ఎక్కడ తెలుసా, మా వైఫ్ అన్నది పాప అడుగుతుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు, పెద్ద పాప వయసులో పెద్దది అని అంటే అర్థం చేసుకుంటది. ఓకే మా నాన్న జైలు వెళ్ళిండు అని అంటే ఆయన ఏం దొంగ కాదు, ఏమీ కాదు, ఒక ఆపోజిషన్లో ఉన్నాడు, కొట్లాడుతున్నాడు, ప్రభుత్వం చేసింది అనేది అనుకుంటది. కానీ 7-year-old పాపకు జైల్లో మంచి వాళ్ళు కూడా వెళ్తారు, ఫీలింగ్ ఉంటుంది. అది చెప్పలేము. ఇవాళకి కూడా, నిన్న రాత్రి కూడా నేను ఆ ట్రామా మా వైఫ్తో మాట్లాడదామన్న, పాప ఉంది నువ్వు ఏం మాట్లాడకు, ఇప్పుడు ఏం మాట్లాడలేము. ఎందుకంటే తను ఆ జైలు అనే పదం ఏంది, డాడీ జైలు అంటుండు, పోలీస్ అంటుండు, ఇవన్నీ అంటుండు, మాట్లాడలేదు. వచ్చినాక బయటికి వచ్చినాక ఒకటే క్వశ్చన్, నువ్వు ఎక్కడ పోయినావు, ఒక ఫోన్ కాల్ లేదు, ఒక వీడియో కాల్ లేదు. ఇప్పుడు మనం ఏదైనా హాలిడేకి వెళ్తాం, అవునవును, వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తాం, లేదేదైనా పని మీద వెళ్ళినా మ్యాండేటరీ, వాళ్ళ డిజిటల్ అయిపోయింది, పిల్లలందరూ వీడియో కాల్, ఖచ్చితంగా వీడియో కాల్ ఉంటది, కాల్ ఉంటది, ఏదో ఒకటి ఉంటది. 16 days మా పాప ఏమన్నది, నీ కూతురు ఏమన్నది, ఎందుకు అట్లా సడన్ గా వదిలేసి వెళ్ళిపోయినావు అని అడిగింది. పని మీద వెళ్ళినా ఇది అదని. లోపల ఉన్నప్పుడు ఒకసారి కూడా మరి ఎట్లా మీ మిస్సెస్ తో మాట్లాడతారు కదా, కాల్ ఉంటది ట్వైస్. 13th డే మాట్లాడినా, ఆ రోజు కొంత బ్రేక్ అయినా. అండ్ మిగతా కూడా ఉన్నారు నాతోని. ఈసారి ఏంటంటే మిగతా వాళ్ళు కూడా మా కంటోన్మెంట్ లో ఉన్న యువత వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. పాపం ఒక్కొక్కళ్ళు వాళ్ళు సఫర్ అయ్యారు. పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు. ఒకరికి
రెంట్ కట్టలేదని ఇంటి మీదకి వచ్చేస్తే ఇమీడియట్ గా అదొక బాధ. ఒక అబ్బాయికి 15 రోజులు అప్పుడే పాప పుట్టింది. అయ్యో. ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయింది, సెకండ్ టైం చాలా ప్రిషియస్ చైల్డ్ ఉంటారు 15 days. వాని ఇబ్బంది వాని. ఆ టైం దగ్గర నుండి చూసుకోవాలి. యా, ఇప్పుడు వాళ్ళే ఆల్రెడీ బ్రేక్ అవుతున్నారు, ఒక్కొక్కరు బ్రేక్ అవుతున్నారు, వాళ్ళ లీడరే బ్రేక్ అయిండు అని ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. సో ఆ ఎమోషన్ ని కూడా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు పెడుతుంటారు. క్వశ్చన్ అడుగుతా అంటే ఎప్పుడన్నా పాప ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు కన్నీళ్ళు ఎప్పుడన్నా పెట్టుకున్నారా లోపల? ఈ మొన్న కొంచెం అయిపోయిందా? కొంత నేను సామాన్యున్నే, ఇంత కొట్లాడుతున్నాం, ఇంత ఇబ్బంది పెడుతున్నాం అంటే పాపం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు సంగారెడ్డికి రాలి నాకు ఇంకొకటి అనిపిస్తుంది, నాకు ఒక్క కాల్ చేసిన నేను వైఫ్ కి, ఎందుకంటే రూల్స్ అని ఇప్పుడు ప్రభుత్వము అక్కడ ఉన్న అధికారుల మీద ప్రెషర్ పెడుతుంటది, వాళ్ళు రూల్స్ కంటే బియాండ్ ఉండదు. ఇప్పుడు ఏమైపోయింది, హరిశన్న వచ్చిరు కదా అని ములాఖాత్ ఓవర్, ఆ వారంకి 6 వచ్చిరు, ములాఖాత్ ఓవర్, ఇంకెవరిని కలవలేము. నెక్స్ట్ వీక్ కేటీఆర్ గారు వచ్చిరు, ములాఖాత్ ఓవర్, మళ్ళీ కలవడానికి కూడా లేకుండా కలవడానికి కూడా లేదు. స్ట్రిక్ట్ గా రూల్స్, వారానికి 2 calls అంతే, మీకు ఇవే 2, దీనికంటే బియాండ్ ఉండదు అనేసి. రూల్ ఇస్ రూల్. ఇంకా నేను వస్తున్న కాల్ కంటే ఏం మాట్లాడతాడో ఇక్కడ వాళ్ళకు ఇక ఉంటది కదా ప్రెషర్, ఒక ఎస్ఐ పక్కనే ఉంటుండే, అట్లాంటి పరిస్థితి కూడా ఉంటుండే. సో ఇక ఫస్ట్ కాల్ ప్రతిసారి పాపం బేల్ 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 అని ఇబ్బంది పెడుతుండే, ఎవరినన్నా వీళ్ళని పంపించి వాళ్ళ కాల్స్ అన్నా బేల్ బేల్ బేల్. ఒక్క కాల్ నేను ఇక సరే నేను బెయిల్ గురించి కాదు, నువ్వు ఎట్టున్నావు అనేసి మా వైఫ్ ని కాల్ చేసి అడిగిన. అప్పుడు పాపతోని మాట్లాడినా, అంటే లిటరలీ 12th 13th డే, ఇక అప్పటిదాకా ప్రెషర్ పెడతా ఉన్నా. మొన్న బయటికి వచ్చినాక అన్నది, ఇగో నువ్వు ధైర్యంగా పోతావు, అన్ని పోతావు, కానీ పోయినాక మళ్ళా బేల్ 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 అని సతాయిస్తూ ఉంటావు. సి ఐఎమ్ నాట్ దోస్ పొలిటీషియన్స్ దట్ ఆ జైలుకి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు కొట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు జైలుకి పంపుతున్నారు, నాకేదో జైలుకు పోతే సింపతి వచ్చేస్తుంది, జైలుకు పోతే ఏదో అయిపోతాం లీడర్ నాకు. ఎందుకంటే మనం ఒక కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. నేల మీద పడుకోవడం, నేల మీద ఉండడం, ప్రొడక్టివ్ పని చేయాలని ఉంటుంది. అక్కడ ఏదేదో కేసులు, వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందరూ 100% పోలీసు వాళ్ళు ఏం మంచిగా ఉండరు, కొందరు మంచిగా ఉంటారు, కొందరు జవాన్లు లూజ్ టాక్ కూడా మాట్లాడతారు. అరే వీళ్ళు మంచిగా ఉన్నారు అంటే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. కానిస్టేబుల్ అరిచేటోళ్ళు కూడా ఉంటారు, మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. నేనేం రేవంత్ రెడ్డి గారి లాగా ఒక నల్ల సంచి పట్టుకొని 50 లక్షలు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు సింపతి చేస్తారు. మా బిడ్డ ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు ఇట్లా చేసిరు కదా అని అంటే, మీరు చేసింది క్రైమ్. మీరు ఒక 50 lakhs బ్యాగ్ తోని దొరికాను, మీరు చేసింది ఒక క్రైమ్. కానీ మేము ఇక్కడ క్రైమ్ చేస్తలేం, ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ ఇష్యూస్ క్వశ్చన్ చేస్తున్నాం, ఇది ఆపలేము. సో 16 days లోపల ఉన్నారు, కొంత ఫ్యామిలీతోని కొంత ఇబ్బంది ఉంటుంది, అంటే ఆ ఫీల్ ఉంటుంది. బయటకు వచ్చిర్రు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఎందుకు పట్టుకున్నారు? మళ్ళీ ఈ నిన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టారు అనుకుంటా, ఫస్ట్ టైమా మీరు వచ్చిన తర్వాత? ఫస్ట్ ప్రెస్ మీట్. మళ్ళీ దుకాణం పట్టుకొని వచ్చారు, వేం నరేందర్ రెడ్డి అన్నారు, మళ్ళా భూములు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏదో గ్రానైట్ నడుస్తూ ఉంది, మైనింగ్ నడుస్తూ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక బాంబు పేల్చారు. మళ్ళీ ఏం అనిపించలేదా ఈ ప్రెస్ మీట్ పెడుతుంటే? మళ్ళీ ఒక పెద్ద, అంటే అది మళ్ళీ అంతకు ముందుకేమో రేవంత్ రెడ్డి గారికి సిస్టర్ లెక్క ఉన్నటువంటి సీతక్క గారి మీద ఫైట్, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారే వేమనరేంద్ర రెడ్డి గారు, వేమనరేంద్ర రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారు. అంటే వారి ఆత్మలు వేరు కావచ్చు కానీ రెండు చాలా దగ్గరగా అని అంటుంటారు. అలాంటి వ్యక్తిని మీరు టార్గెట్ చేశారు, ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టారు నిన్న. అసలు ఏంటి ఆ కేసు ఏంటి, అదేంటి, ఇది పెట్టే ముందు ఏమైనా ఆలోచించారా మళ్ళీ ఏమైనా కేసు అవుతుందేమని? శంకర్ గారు 4వ తరగతిలో మా స్కూల్ వాళ్ళు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. జనరలీ మనం పిల్లలు ఉన్నప్పుడు అడుగుతారు ఏమైతావు అనేసి అడుగుతారు. అవునవును. నేను అంటే అప్పుడు తెలియకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితా అని చెప్పిన. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అనేసి, అది అంత ఈజీ కాదని అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే కావడానికి కూడా ఇన్ని దశాబ్దాలు అని అర్థమైపోయింది. సో ఆ డ్రీమ్ ఇప్పటికీ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏదైనా సరే ఒక స్టెప్ వరకే ఉంటుంది. ఇప్పుడు అమాస పున్నము అని లెక్క, వన్స్ మీ అవకాశం వచ్చిన తర్వాత మీ స్పీడ్, మీ రాజకీయంగా మీరు ఒక రాకెట్ లెక్క దూసుకెళ్తారు కావచ్చు. ఐ హోప్. అయితే పాలిటిక్స్ అనేది నాకు ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ తో చేస్తాను. రీసెర్చ్ అయినా, చదవడం అయినా, ఇదంతా కూడా.
అందులో భాగంగా నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు సోమ్ డిస్టిలరీస్ జూపల్లి కృష్ణారావు గారు రకరకాల ఇప్పుడు సీతక్క గారు కానివ్వండి. ఇన్ఫాక్ట్ అంతెందుకు నేను సంతోషపడ్డా, నేను ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో భాగం, వాళ్ళతో పాటు శ్రవణ్ దాసోజు గారు, కార్తిక్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఎస్, అందులోకి వెళ్ళి ఆ ఫోటో, ఆ కంటైనర్ ఫోటో ట్వీట్ చేయడం, ఆ తర్వాత మేము అక్కడికి వెళ్తున్నాము అనగానే ఇమీడియట్ గా రంగు పూసేయడం దానికి, తర్వాత మేము అక్కడ చూసి పెట్రోల్ తో దుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని బయటపడ్డం. వాళ్ళు ఏమైంది, టిఆర్ఎస్ ఎత్తినందుకే కదా దాన్ని అక్కడ పోయి తర్వాత ఇక కవర్ అప్ కోసము దాన్ని మొత్తం తీసేసిన పరిస్థితి. సో ఒక ఆపోజిషన్ గా క్వశ్చన్ చేసినందుకు డెఫినెట్ గా దాని రిజల్ట్ కనబడ్డది. సేమ్ థింగ్ ఇవాళ ధరణి అనేది కేసీఆర్ గారు బ్రెయిన్ చైల్డ్. సరే, ఎప్పుడైనా కూడా ఒక కొత్త రిఫార్మ్ వచ్చినప్పుడు అందులో మైనర్ ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు రాజ్యాంగం, గంత పెద్ద రాజ్యాంగంలోనే మనం ఇవాళకి అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చినాం. సో మార్పులు చేసుకుంటూ వస్తాం, ఇంక్లూడింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా. అసలు నీళ్ళ ఇబ్బంది ఉన్న తెలంగాణ 2014 కంటే ముందున్న కరువు, దాన్ని మనము డీల్ చేయడానికి అంత పెద్ద మోతాదులో ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చి అక్కడ కాళేశ్వరం, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీరు చెయ్యని, కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యని దాన్ని అందులో ఒక పిల్లర్ ఇట్లుంది, 2 పిల్లర్లు ఇట్లున్నాయి ఉంటే రిపేర్ చేయండి, మనం ఇంటికి చేసుకోమా రిపేర్. ఇల్లు కడుతుంటే మధ్యలో కానీ దాన్ని 1,00,000 కోట్ల అవినీతి ఇది అదని అన్నారు. సేమ్ థింగ్ ధరణి మీద బురద జల్లిరు. ఏం చేసిరు దాన్ని, అదే దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు భూభారతి అని తీసుకు పేరు మార్చి ఇదే అంతే, ఉట్టి పేరు మార్చారు భూభారతి. కానీ ఆ భూభారతిని ఇవాళ భూహారతి, భూ దోపిడిగా మార్చిన పరిస్థితి. ఎందుకు చెప్తాను మీకు, ఎంత బ్లేటెంట్ అంటే వేం నరేందర్ రెడ్డి గారు మొన్నటి వరకు ముఖ్య ప్రధాన సలహాదారు అండ్ అత్యంత సన్నిహితుడు, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ సో బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ రెడ్డి గారు అని అప్పుడు విచారణ కూడా జరిగింది. మరి వాళ్ళ అప్పుడు నేను నీ కోసం ఖర్చు పెట్టినా ఇప్పుడు నేను కూడా సంపాదించుకోవాలని వేం నరేందర్ గారు ఇది చేసిర్రో మాకు తెలియదు. కానీ భూభారతిలో ఈ డీటెయిల్స్ చూసినాం. వారి ఎలక్షన్ అఫిడవిట్ లో 2010లో బయటకు వచ్చినాక స్టార్ట్ చేసిరా ఈ రీసెర్చ్. ఎందుకంటే 8 రోజులు ఒకవైపు బండి భగీరథి నడుస్తూ ఉంటే ఇటు రాజ్యసభ ఎంపీ అయింది కదా. ఎందుకంటే రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత ఎలక్షన్ అఫిడవిట్ చదివితే ఒక తేడా కనబడింది. ఎందుకు ఆయన మీద ఫోకస్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? నేను జనరల్లీ ఎవరైనా పోటీ చేసినప్పుడు, అండ్ ఇంకొకటి ఏంటిదంటే కొన్ని వార్తలు వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే విచిత్రంగా నేను షాక్ అయినా, ఒక కలెక్టర్ ని బదిలీ చేసినప్పుడు ప్రజలు స్వీట్లు పంచడం ఏంది, సంబరాలు చేసుకున్నారు. ఇది షాకింగ్ కదా, బాధపడడం చూసినాం. అవును, కానీ సంబరాలు చేసుకోవడం ఏంది, అంత వేధించి ఏంటిది అని చూస్తే అక్కడ భూదందాలు, భూములు, ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి ఆ కలెక్టర్ మీద. ఓకే, ఆ కలెక్టర్ కి పోస్టింగ్ ఇప్పుడు ఎక్కడ వచ్చింది, స్పెషల్ సెక్రటరీ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ. సేమ్ టైం వేం నరేందర్ గారు కూడా ఈ రాజ్యసభ పోస్టు, ఇద్దరు ఒకటేసారి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ టాలీ అయింది. ఇది ఏదో జరుగుతుంది అని చూస్తే ఆ యొక్క ఎలక్షన్ అఫిడవిట్ లో ఎలక్షన్ అఫిడవిట్ లో చూస్తే శ్రీ సాయి కృష్ణ బ్లాక్ గ్రెనైట్ మినరల్స్ అని ఉన్నది. దాన్ని మైన్స్, ఎందుకంటే నేను టిఎస్ఎండిసి చైర్మన్ గా కూడా చేసిన, దాని యొక్క ఎవిడెన్స్ చూస్తే ప్రొపరేటర్ వేం విజయలక్ష్మి గారు ఉన్నారు. సో ఆమె సతీమణి, వేం నరేందర్ రెడ్డి గారు సతీమణి, ఇందులోనే వైఫ్ ఆఫ్ వేం నరేందర్ రెడ్డి అని ఉన్నారు. అయితే ఈ ల్యాండ్ సర్వే నంబర్స్ ఇవి భూభారతిలో చెక్ చేస్తే ప్రతి ఒక్క ల్యాండ్ కూడా 7 డిఫరెంట్ పాస్బుక్స్, 8 డిఫరెంట్ సర్వే నంబర్స్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్ అనేటి చాలా క్లియర్ గా దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లీజ్ యాక్టివిటీ, ఎనీ కైండ్ ఆఫ్ SC ST ల్యాండ్స్. వాటి మీద మీరు ఎలాంటి ఓనర్షిప్ ఎట్లా తీసుకుంటారు మీరు? ఇది వారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్. ఎంత దారుణం అంటే ఇది కలెక్టర్ గారు సంతకం పెట్టిరు, కలెక్టర్ గారి సంతకం ఇక్కడ ఉన్నది. ఇందులో చాలా స్పష్టంగా వేం కృష్ణ భార్గవ్ అంటే పక్కన మేము అంటే కులాన్ని ఒకటి పాయింట్అవుట్ చేయడం అని కాదు, కానీ ఇక్కడ చాలా క్లియర్ గా ప్రొఫార్మా ప్రొహిబిషన్ ఆఫ్ రూల్స్ అనేది ఉన్నది. మీరు వెనుక కులం పేరు తీసేసి ఇక్కడ SC ST ల్యాండ్స్ ని, అసైన్డ్ ల్యాండ్స్ ని మీరు ఓనర్షిప్ రెడ్డి అని ఉంటే తెలిసిపోతుంది కదా, క్లియర్ కాబట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఓన్లీ వేం కృష్ణ భార్గవ్ అని పెట్టిండ్రు, పెట్టి దానికి కలెక్టర్ కూడా సంతకం చేసారు. ఇప్పుడు ఇంత ఓపెన్ గా మేము పెట్టిన తర్వాత ఇవాళ మళ్ళా కేసు ఇస్తారా, విచారణ చెప్తారా చెప్పండి. అండ్ ఈ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ, నన్ను సైలెంట్ ఉండమంటారా, మాట్లాడమంటారా? నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అంటున్నా శంకర్ గారు, మీరు ఇది టేకప్ చేయండి. ఎందుకంటే రేపో మాపో మళ్ళా ఏదో కేసు అంటారు, జైలు అంటారు. నాకైతే ఓపిక లేదు జైలు కూడా. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల పక్షాన మాట్లాడడం ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడు, ఇంత చదువుకొని
ఇవాళ మళ్ళా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టే ముందు మా వైఫ్ మళ్ళా పెడుతున్నావా అని అన్నది. మరి ఏం చేయాలి? ఎందుకు మౌనంగా? మన కళ్ళ ముందు ఇంత దోపిడీ జరుగుతుంది, కనబడతా ఉన్నది. నేను ఒక్కటే అంటున్నా, ధరణి తెచ్చిన తర్వాత మీరు ఇంత బురద జల్లి అంత గొప్ప స్కీమ్ ని చేసి వాళ్ళ భూభారతి తెచ్చి ప్రజలను మోసం చేస్తూ కింది కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలను మీరు మోసం చేస్తూ వాళ్ళు క్వశ్చన్ చేయలేరు కాబట్టి, వాళ్ళకు మీడియా కవరేజ్ రాదు కాబట్టి మీ చేతిలో ముఖ్యమంత్రి కుర్చీ ఉన్నది. యు ఆర్ హెడ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్, చీఫ్ అడ్వైజర్. యు ఆర్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. వారు సెక్రటేరియట్ పోయినా ఎక్కడ పోయినా ఆ కుడి కుర్చీ వేం నరేందర్ గారే ఉంటారు. అందుకే రాజ్యసభ ఎంపీ కూడా మీకు ఇచ్చారు. చేయాల్సింది మీరు గిదా బాధ్యత గల పోస్టు. మీరు వల్ల మీ అబ్బాయికి అసైన్ ల్యాండ్స్ అప్పచెప్తున్నారంటే ఏది పేదలకు ఇచ్చిన భూములు, దీంట్లో మీరు మైనింగ్ చేస్తున్నారు. ఓకే, ఎంత వర్త్ ఉంటుంది ఇప్పుడు అది? ఇప్పుడు ఈ ల్యాండ్ ఏమో 15 acres అండి. ఓకే, 15 acres మేము బయట పెట్టింది. ఇంకొకటి వేం పురుషోత్తం రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన వారి బ్రదర్. ఓకే, ఇక్కడ ఉన్నది చూడండి. ఇక నాకు బ్రదర్ అని ప్రెస్ మీట్ తర్వాత కొందరు ఫోన్ చేసి పురుషోత్తం రెడ్డి అని ఉందా, పురుషోత్తమే ఉందా? మరి ఇందులో వేం పురుషోత్తం రెడ్డి అని. మరి రెడ్డి ఉన్నప్పుడు అసైన్ భూమి ఎట్లా ఎక్కింది? మరి అదే కూడా చూడండి. అందుకే కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారి మీద కూడా విచారణ జరగాలి. ఎట్లా ఇది సాధ్యమైంది? ఈ సంతకం పెట్టేటప్పుడు మీరు ఇది ఎట్లా చేసిండ్రు? వాళ్ళకి ఎట్లా భూభారతిలో ఇందులో మీకు ఓనర్షిప్ ఎట్లా వచ్చింది? మేము అబ్బాయి పేరు మీద తీసిందే 15 acres. మళ్ళా వాళ్ళ బ్రదర్ గ్రౌండ్ మీద ఫీల్డ్ మీద ఇంకెంత ఉన్నాయో అంటే బినామీలో కూడా మారుతారు కొంతమంది. 100%. సో ఈ ఇంత భూదందా చేస్తున్నది మీరు ఎందుకైనా మీరు భూహారతి తీసుకొని వచ్చింది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయిది మనం చూసినాం. అవును, మీరు న్యూస్ కూడా చేసారు దాని మీద. గచ్చిబౌలిలో FIR అయింది మంత్రి అబ్బాయి మీద. ఆ FIR చేసినందుకు 2 రోజుల్లో ఆ ఇన్స్పెక్టర్ ని హబీబుల్లా ఖాన్ గారు బెస్ట్ ఇన్స్పెక్టర్ అవార్డు తీసుకున్న వ్యక్తిని ఆడికెళ్ళి తీసేసి ట్రాన్స్ఫర్ చేసేసి. అంటే రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారుడు ప్లస్ రాజ్యసభ ఎంపీ. ఈ రాష్ట్రంలో ఈ భూభారతి పేరు మీద నిజంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళ భూములు ల్యాండ్ సెటిల్మెంట్ ఏం కాదండి. కొండా సురేఖ గారు అమ్మాయి బయటికి వచ్చి చెప్పింది కదా. అవును, ఇలా మంచిరేవుల భూములు కానివ్వండి, బ్రదర్స్ అనుముల బ్రదర్స్ ఎట్లా చేస్తున్నారు. దీని మీద ఈ రాష్ట్రంలో ఇన్ని కేసెస్ ఇంత ఆధారంతో చూపెట్టిన తర్వాత కూడా ఒక్క విచారణకు ఎందుకు ముందుకు రాదు రాష్ట్ర ప్రభుత్వం? కానీ దీని మీద ఖచ్చితంగా మళ్ళా కోర్టుకెళ్తాం. 100% PILA లేకుంటే లోకాయుక్తనా 100%. ఎందుకంటే వీళ్ళు రారు ముందుకు. వీళ్ళు ఎంత ముదురులు అయిపోయారంటే ఇంత అవినీతి కుంభకోణాలు ఇవన్నీ చేస్తూ ఆ కేంద్రానికి సిఫార్సు మేము పోయి ఫిర్యాదు చేసినా కూడా KTR గారు పోయి శోధా కన్స్ట్రక్షన్స్ మీద చేసిర్రు. హరీష్ రావు గారు ఎన్నోసార్లు పాయింట్అవుట్ చేసిర్రు. ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కాపాడుకుంటూ ఒక్క విచారణ కూడా చేపడతలేరు. సో డెఫినెట్ గా దీని మీద మేమైతే కోర్టుకు వెళ్తాం. ఓకే, సో అంటే దీన్ని ఏం వదిలిపెట్టే ప్రసక్తి 100% లేదు. సో వాళ్ళు కేసులు పెట్టుకొని ఎన్నైనా పెట్టుకొని నో ప్రాబ్లం. మీలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కాపాడడానికి, మీలాంటి వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే అందరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు అని చెప్పారో ఏదేమైనా మొండిగుండె అనమాట మీది. కొంత అగ్రెసివ్గా. సరే, రైట్, ఓకే. వేం నరేందర్ రెడ్డి ఇష్యూ ఇదంతా కూడా అవుతుంది. సీతక్క టాపిక్ కూడా మనం మాట్లాడినాం. ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం నడుస్తున్న చర్చ అంతా కూడా చూస్తామంటే బండి సంజయ్ చుట్టుముట్టు ఒక వారం 10 రోజుల నుంచి మేబీ మీ ప్రెస్ మీట్ లేట్ కావడానికి కూడా ఒక కారణం ఆయననే. ఇదంతా కూడా ఎప్పుడో బయటకు వచ్చాయి. ఈ 8 రోజుల నుంచి చూస్తున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే ఒకప్పుడు బండి సంజయ్ ఎంత అగ్రెసివ్గా ఉన్నటువంటి నాయకుడు, రకరకాల ఆరోపణలు, రకరకాల వ్యవహారంలో ఈ మొత్తం సినారియోలో రాజకీయం మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అంటే ఏమవుతుందని అనుకుంటున్నారు? ఇప్పుడు మీ BRS వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్ నేను చూసింది, పాపం పండింది, నోటికొచ్చింది, ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది నాయకుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం వల్ల జరిగినటువంటి అది అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. మీరేమంటారు ఈ మొత్తం సినారియో వ్యవహారం? అంటే ఫస్ట్ అక్యురేట్గా మనం డేస్ మాట్లాడుకోవాలి. 12 రోజులు. అవును, May 8th నాడు FIR అయింది. May 8th నాడు FIR అయితే మీరు 9 రోజులు May 8th కలుపుకొని May 16th రోజు మీరు ఆనాడు సరెండర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయదు సామాన్యులకు. ఎందుకంటే నేను 100 మంది ఇప్పటికి పెద్ద వాళ్ళిద్దరు అంటే సిస్టమ్ ని జోక్ చేసిర్రు. ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఒక BJP కేంద్ర సహాయ మంత్రి, అది కూడా హోం శాఖ, బిఎం తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్. వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసిరు కదా.
మోసం చేసిరు కదా. పాక్సో అంటే చిన్న కేసా? ఇలా మల్లు రవి గారు వస్తారు, పిల్లలు అంటే ఏదో చేస్తూ ఉంటారు లేండి, సరదాకి ఏదో తప్పులు చేస్తూ ఉంటారు అని వారు మాట్లాడుతారు. సివి ఆనంద్ గారేమో మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ అందరూ కూడా పరేడ్ గ్రౌండ్ దగ్గరనే ఉండే, అన్ని పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉండే, పెట్ బషీరాబాద్ కూడా పూర్తి ఖాళీగా ఉండే, అందుకే మేము ఈయన అరెస్ట్ చేయలేకపోయినాము అని చెప్తారు. ఇది 14 మోడీ గారు వచ్చేసింది. ఎస్, మోదీ గారి సభలో బండి సంజయ్ గారు దీని మీద సింపతి ప్రయత్నం చేస్తారు. మోదీ గారి సభలో మాట్లాడొచ్చా మీరు అసలు? ఇది ఫ్యామిలీ కదా మరి. ఇది నువ్వు నీ ఎందుకంటే మోదీ గారి సభలో నీకు అవకాశం ఎందుకు దొరికింది మాట్లాడడానికి? నువ్వు బీజేపీ లీడర్వి కాబట్టి, నువ్వు యూనియన్ MOSవి కాబట్టి నీకు అవకాశం వచ్చింది. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకున్నట్టు. ఆ తర్వాత ఏక్తా యాత్రలు కరీంనగర్ లో, హనుమాన్ గారి ర్యాలీలో మీరు అందులో బెదిరిస్తారు, మీ అంతు తేలుస్తా, ఎవరెవరైతే దీన్ని వెనుకున్నారో మీ సంగతి చూస్తా అని బెదిరిస్తారు. గెలికిర్రు తగలబెట్టేస్తా అని అంటారు. అంటే మీరు ఎవరు? ఆ విక్టిమ్ ఫ్యామిలీని బెదిరిస్తున్నారా? అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా. నంబర్ 3, మీరు మీ అబ్బాయి కలిసి బయట ఉన్నాడు కాబట్టి, మీరు మీ అబ్బాయి కలిసి మీకు తెలిసిన సోషల్ మీడియా ఈకో సిస్టమ్ ని, మీకు తెలిసిన జర్నలిస్టులతోని ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మీరు ట్వీట్లు చేపిస్తారు. అంటే వాళ్ళే చేయించారని ఏముంది, వాళ్ళ అభిమానంతో చేసినారు. ఎట్లొస్తాయండి ఆ ఫోటోలు వీడియోలు? ఎట్లొస్తాయి? భగీరథ్ ఫోన్లకి వెళ్ళి వస్తాయి కదా. అండ్ ఇవాళ వాళ్ళందరూ బలైనరు కదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. కొందరు డిలీట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు ఇంకేదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు వేసారు చెప్పండి? ఇవాళ నువ్వు హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నావు కాబట్టి వాళ్ళందరూ వేసారు. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. ఆంధ్రజ్యోతి లాంటి పేపర్, అసలు మనం చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం, మైనర్ కాదు మేజర్ అని రాసింది, పెద్ద టైటిల్ పెట్టి. ఇవాళ హైకోర్టు తేల్చింది కదా అమ్మాయి మైనర్ అని. ఆంధ్రజ్యోతి చేసిన తప్పు కాదా? ఒక రిజాయిండర్ కూడా ఇవ్వద్దా పొరపాటు జరిగింది అని? ఇవాళ ఈ కేసుతోని ఎంత ఇన్ఫ్లుయెన్స్ బండి సంజయ్ గారు చేసిర్రో కనబడుతున్నది. సామాన్య పాక్సో అక్యూజ్డ్ వాళ్ళకు కూడా అసలు నేను చెప్తాను ఒకటి, జైల్లో ఉన్న వాళ్ళకి అన్నిటికంటే పెద్ద భయం ఏంటి తెలుసా అండి? కోర్ట్ హాలిడేస్ ఉంటే భయపడతారు. అవును, అయ్యో మా మ్యాటర్స్ రావు, వెకేషన్ బెంచ్ ఉంటే ఓన్లీ అర్జెంట్ మ్యాటర్స్ వస్తాయి, సామాన్యులు మా ఎక్కడ వస్తాయి అని అనుకుంటారు వాళ్ళు. వెకేషన్ హాలిడేస్ అంటే గజగజం అనుకుంటారు. కానీ బండి సంజయ్ గారిది, వాళ్ళ అబ్బాయిది రాత్రి 12 గంటల వరకు ఆర్గ్యుమెంట్ నడిచింది. మాకు బెయిల్ అంటే బెయిల్ కావాలి, ఇంటర్వ్యూ రిలీఫ్. ఇంకోటి ఏంది, బండి సంజయ్ అబ్బాయి ఏమని రాస్తాడు, నేను 2 రోజుల్లో వస్తాను పిఎస్కి అని అంటారు. 9 రోజులు పట్టింది. ఇవాళ కూడా నువ్వు ఇప్పుడు ప్రెస్ మీట్, మనం ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు కూడా ప్రెస్ మీట్, అసలు నాలాంటి బాధ్యత గల తండ్రి ఇక్కడ ఉంటాడా, కొడుకుని అప్పచెప్తారా ఎవరన్నా? 9 రోజులు కాపాడు, నువ్వు అప్పచెప్పినవా? నువ్వు ఎప్పుడైతే కోర్టులో నీకు ఇంటరిమ్ రిలీఫ్ రాదనో, ఎప్పుడైతే నీ సోదరుడు, నీ స్నేహితుడు, నీ ప్రియమిత్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 రోజుల తర్వాత 10th మే రోజు సలహా ఇవ్వలేదు, కానీ ఒక వేటు న్యూస్ అనే కార్యక్రమంలో నేను సలహా ఇస్తున్నా, సూచిస్తున్నా, ఇంకా అప్పచెప్పేసేయండి అని అంటే 9 రోజు నువ్వు ఇవాళ చేస్తున్నావు. ఇవాళ సింపతి కావాలనా మీకు? ఈ అన్ని కారణాలు చెప్తున్నాం కదా. బండి సంజయ్ గారు ఎందుకు రాజీనామా చేయొద్దో చెప్పండి. ఇంకా దారుణం ఏంటంటే దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంటే ఇక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు తప్పు చేసినటువంటి అబ్బాయి సరే అరెస్ట్ అయిందా, చిక్కిండా, సరెండర్ అయిందా, అరెస్ట్ అయింది, లోపలికి పోయిండు. ఎందుకు బండి సంజయ్ రాజీనామా చేయాలి? గతంలో మీ పార్టీలో కొంతమంది వేరే వేరే కేసులలో అరెస్ట్ అయిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా రాజీనామాలు చేసిరా పదవులకి? బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి ప్రశ్నని వాళ్ళు బలంగా తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ నేరుగా మాట్లాడదాం. కవిత గారి గురించి మాట్లాడుతున్నారు. కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అసలు మా ప్రభుత్వమే లేదు కదా. నంబర్ 1. కేటీఆర్ గారు మంత్రి కాదు కదా, మేము ప్రభుత్వంలో లేము. ఇంకోటి, ఆ కేసు ఎక్కడైంది? మా రాష్ట్ర ప్రభుత్వంలో. మా ప్రెషర్ ఏమన్నా, మా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పనిచేస్తుందా? కేంద్రంలో అయిన కేసు అది. ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి? అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక స్థాయిలో ఉన్నారు, రామచంద్రన్ స్థాయిలో మాట్లాడాలి. అసలు మా ఇన్ఫ్లుయెన్సే ఉండదు, అది కేంద్రం యొక్క కేసు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదే మాట మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లు రవి గారు కూడా సేమ్ ఇదే, వారు కూడా అదే మాట. అంటే ఇద్దరు స్క్రిప్ట్ ఒకటే. ఇద్దరు ఏమైతుందంటే డిఫెన్స్ లో ఏం చేయాలి అని తెలియలేక, బండి సంజయ్ గారిని ఎట్లా డిఫెండ్ చేయాలి అని తెలియలేక ఈ కంపారిజన్ తీసుకొని వచ్చారు. అసలు కవిత గారి మీద అయిన కేసు ఎక్కడైంది? తెలంగాణలో అయిందా? ఢిల్లీలో అయింది. ఎవరు అప్రూవల్ తోనైంది? లెఫ్టినెంట్ గవర్నర్ బీఆర్ఎస్ కాదు కదా. ఈడీ బీఆర్ఎస్ కింద పనిచేస్తుందా? కాదు కదా. మేము ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం చెప్పండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అధికారంలోనే లేము, ప్రభుత్వంలోనే లేము రాజీనామా చేయడానికి. అండ్ ఇంకోటి, అదొక పొలిటికల్ కేసు. ఎందుకంటే
చాలా స్పష్టంగా కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పింది వారికి బెయిల్ ఇచ్చినప్పుడు, ఆధారాలు కూడా ఇవ్వలేకపోయారు మీరు అనేసే కదా వాళ్ళని బెయిల్ ఇచ్చింది. ఇది తప్పించుకోవడానికి ఇవాళకి కూడా కొంత మేము అడిగేది ఏంటంటే బీజేపీ నాయకులకు మీరు ఎందుకు ఎన్నికేసుకొని వస్తున్నారు? ఇంకా అసలు బీజేపీకి ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంది? ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు మీరు? డిఫెండ్ చేస్తున్నారు మీరు ఎందుకు చెప్తారు? మీ బీజేపీ వర్కర్స్ అందరూ కూడా మీ ఐటీ సెల్ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మీరు పార్టీలో చాలా కీలకం, సోషల్ మీడియాలో కూడా మీరు చాలా కీలకంగా మీ టీంలని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చూస్తూ ఉంటారు. మీకు ఏం పని లేనట్టు, ఏ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, కేవలం బండి సంజయ్ ఇష్యూనే ఎందుకు ఇన్ని రోజుల పాటు, 8-9 రోజుల పాటు, మీరు చెప్పినట్టు 12 రోజుల పాటు ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు? అంటే ఇదంతా ఒక స్క్రిప్టెడ్గా దీన్ని అంటే ఒక టార్గెటెడ్గా చేస్తూ ఉన్నారా అనేటువంటి వాళ్ళకు, ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏంటి మీ సమాధానం? శంకర్ గారు, సరే మరి మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి చెప్పండి? ఆంధ్రజ్యోతి పేపర్ మాట్లాడుతుందా? మైనర్ కాదు మేజర్ అని రాసింది. ఎవరు మాట్లాడతారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? మల్లు రవి గారు చిన్నపిల్లలది ఏదో సరదాగా ఏదో జరిగింది, తప్పులు చేస్తుంటారు వదిలేయండి అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? లేకుంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారా? ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా చాలా, అసలు ఆ స్టేట్మెంట్స్ కూడా మనం రిపీట్ కూడా చేయలేం. మరి ఎవరు మాట్లాడాలి? భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందా? భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి లేదు కదా. వాళ్ళు కూడా డిఫెండ్ చేస్తున్నారు. వాళ్ళ ఐటీ సెల్ అన్ని కూడా వాళ్ళు బండి, అదేంటది, స్టాండ్ విత్ బండి భగీరథ్ అని హ్యాష్ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేసిరు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఇంకెంత సపోర్ట్ చేసిందంటే, వాళ్ళ లీగల్ సెల్ కి చెందిన న్యాయవాదులను, యాంటోనీ రెడ్డి గారు వాళ్ళ ఎలక్షన్ అఫేర్స్ కమిటీ నాయకుడు, ఆయనను కుడివైపు, ఎడమ వైపు కరుణాసాగర్ గారు బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ బీజేపీ లీగల్ సెల్, వాళ్ళిద్దరిని పంపించారు బండి భగీరథ్ తో పాటు. అంటే బీజేపీ ఆయనకి సపోర్ట్ ఉన్నది కదా. ఇప్పుడు ఈ మైనర్ బాధితురాలు వాళ్ళ తల్లి బయటికి వచ్చి మాట్లాడగలుగుతుందా మీడియా ముందు? వాళ్ళు రాకూడదు కూడా వాళ్ళు రాలేరు. సో ఎవరు మాట్లాడాలి చెప్పండి? ప్రధాన ప్రతిపక్షం మాట్లాడొద్దా? బీఆర్ఎస్ మాట్లాడొద్దా? ఎందుకు హైడ్రా గురించి మేమే మాట్లాడినాం కదా, మూసీ గురించి మేమే మాట్లాడినాం కదా, కొడంగల్ లగచర్ల రైతుల గురించి మేమే మాట్లాడినాం కదా, అశోక్ నగర్ యువత మీద లాఠీ చార్జీలు జరుగుతుంటే మాట్లాడేసిరు, అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు కదా, ఇంకా ఎందుకు దాన్ని మీరు? ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత ట్వీట్లు ఎవరేసిరు అబ్బాయి తరఫున? ఈ దేశం యొక్క హోం సహాయ శాఖ మంత్రి వేసిండు. వేసినప్పుడు ఆయనను ఎవరు ప్రశ్నించాలి? ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్. బండి సంజయ్ గారు ఆ కుర్చీ నుంచి తప్పుకుంటే, ఆయన ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మానేస్తే అప్పుడు బీఆర్ఎస్ ఆపేస్తుంది. ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ కేస్, ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్. సంగప్ప గారి గురించి ఇవాళ వరకు ఎందుకు చర్చ వస్తలేదు చెప్పండి? సంగప్ప గారు ఆ తర్వాత ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చిన, నా పేరు ఎందుకు వస్తుంది ఇందులో? అసలు ఆయన కనపడతలేడు ఎక్కడ కూడా. ఆయన ఒక బీజేపీ నాయకుడు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండు, మీడియాలో తనకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయన పేరు ఇందులో May 8th నుంచి ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ఉంది, కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు. ఇవాళ ఎంత? May 20. 12 రోజులు సంగప్ప గారు కనీసం బయటికి వచ్చి మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? బండి సంజయ్ గారు సంగప్ప గారిని వాళ్ళ పార్టీ నాయకులను పంపించి చేసిండు. అంత ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక వ్యవస్థ, ఒక సోషల్ మీడియా, ఒక సంగప్ప గారు, ఒక బండి సంజయ్ గారు ట్విట్టర్ హ్యాండిల్, ఓ బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారి వేదిక మీద, పార్టీ కార్యక్రమాల మీద ఇవాళ మాట్లాడుతుంటే పక్కన రాకేష్ రెడ్డి గారు, మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ వాట్సాప్ చాట్స్ లో ఉన్న మనోహర్ రెడ్డి అనే పేరు ఆయన కూడా వెనుకున్నాడు, అధ్యక్షునిగా పనిచేసిండు. ఆ ప్రజా సంగ్రామ యాత్రకు హెడ్ ఆయన, ఆర్గనైజింగ్ కి ఆయన కూడా ఉన్నాడు అందులో, వాళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది ఒక మైనర్ బాధితురాల మీద చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే, వాళ్ళ పక్షాన ప్రధాన ప్రతిపక్షం లేకుంటే ఇంకెవరు ఉండాలి చెప్పండి? మీరే చెప్పండి, ఎవరు ఉండాలి? మా బాధ్యత కాదా? తననే కాదండి, ఎవరైనా కూడా. ఇవాళ అదే కాదు, మేము మీ ద్వారా ఇంకొకటి అడుగుతున్నాం. ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ లో చూసినాం, ఒక మహిళ నడుస్తూ ఉంటే ఒక ఆకతాయి హరాస్మెంట్ చేసిండు. పోలీస్ అంటదంటే కంప్లైంట్ ఇవ్వలేదు, అది సువోమోటో తీసుకోండి, సువోమోటో తీసుకోవాలి కదా. అరే మన ఐపీఎస్ మల్కాజ్గిరి కమిషనర్ సుమతి గారికి రక్షణ లేదు. ఇవాళ కరీంనగర్ లో డే లైట్ లో గన్ ఫైరింగ్ అవుతుంది,
మహిళల మీద ఇవాళ వాళ్ళకి రక్షణ లేదు, శాంతి భద్రత- రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళ ఇంట్లో మర్డర్ Yes. అంతా కూడా చూస్తా ఉన్నాం మనం అది కూడా ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండే కాలనీలో క్వార్టర్స్ లో. వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంత అసలు ఎవరికి రక్షణ ఉంది? శాంతి భద్రతలు హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఇది మేము క్వశ్చన్ చేయొద్దా? ఇవాళ విమెన్ సేఫ్టీ అని సుమతి గారి గురించి మాట్లాడినాం, శ్రవణ్ దాసోజు గారు ఎత్తిరు. ఓకే, ఈ అమ్మాయి గురించి మాట్లాడినాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎత్తిరు. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ డీజీ, రిటైర్డ్ డీజీ ఇంట్లో జరిగిన దాని గురించి మాట్లాడారు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ అంటే ప్రజలు మాకు 39 ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకంటే 1.5% తక్కువ అండి. వీ నో వాట్ టు టాక్. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సరే మీరు చెప్పినంత మీ రెస్పాన్సిబిలిటీ, అది మీరు చేయాల్సిందే, మీరు చేయాలి కూడా. కానీ మీరు ఫ్యామిలీస్ని, పిల్లల్ని రాజకీయాల్లోకి లాక్కూడదు, తీసుకురావద్దు అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులే ఇవాళ ఒక ఇష్యూని, ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూని బాగా డ్రాగ్ చేస్తూ ఉన్నారు, ఇంకా తెగేదాకా లాగుతూ ఉన్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా వస్తుంది అనేది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ ఎప్పుడు వచ్చింది అని అంటే యాక్చువల్లీ బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూడండి మీరు. కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడారు, ఎంత పర్సనల్గా, ఎంత చాలా డర్టీగా, నాస్టీ స్టేట్మెంట్స్ అవి. అట్లా మాట్లాడొచ్చునా? కానీ ఇక్కడ భగీరథ్ గారిది సరే, భగీరథ్ అంటే అలవాటుతో మంచి మాట్లాడతాం కాబట్టి గారం భగీరథ్ కి కూడా వచ్చింది. పాక్సో అక్యూజ్డ్ ఆ అమ్మాయి పెట్టింది, అవన్నీ బయటికి వచ్చినాయి. ఇవాళ నీ కేసులో స్ట్రెంత్ లేదు కాబట్టి హైకోర్టు పంపించింది, హైకోర్టులో చర్చ జరిగింది, నీకు బెయిల్ కూడా రాలేదు, ఇంటర్వ్యూ కూడా రాలేదు, నువ్వు జైల్లో ఉన్నావు. ఇవాళ ఇందులో బీఆర్ఎస్కి ఏం సంబంధం చెప్పండి? మేము మీలాగా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మీ పిల్లల గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి కూడా. ఎనీ ఫ్యామిలీ, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, కానీ ఎవరి ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎక్కడ కమెంట్ చేయలేదు. కానీ ఇది ఒక నేరం కదా, పాక్సో అక్యూజ్డ్ కదా. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి నువ్వు కుటుంబం అని అంటూ, నువ్వు కులం కార్డును కూడా తీసుకొని వస్తావు. ఎంత స్మార్ట్ గా అమ్మాయి కులం చెప్పరు, అబ్బాయి నేను ఈ కులం కాబట్టి నేను టార్గెట్ చేస్తున్నాను అంటారు. కానీ మరి అమ్మాయి కూడా అదే పాపం వెనుకబడిన బీసీ మున్నూరు కాపు కులమే కదా. మరి అదెందుకు? మరి ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఎవరు మాట్లాడాలి? ఆ అమ్మాయి తరఫు నుంచి మున్నూరు కాపు సంఘం వచ్చేమి స్టేట్మెంట్ ఇవ్వలేదు పాపం. ఎవరు మాట్లాడాలి చెప్పండి? బండి గారి తరఫున ఇచ్చారు వాళ్ళు స్టేట్మెంట్. ఇక నేను అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు. కానీ ఈ టాపిక్ ఇక్కడ ఆపేద్దాం. లాస్ట్ టాపిక్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు దేశం మొత్తం ఇట్లా ఊపేస్తున్నటువంటిది ఈ జెన్జీ మూమెంట్ ఒకటి బాగా నడుస్తుంది. మీ నాయకులు కేటీఆర్ గారు కూడా ఓ 2 months బ్యాక్ 3 months బ్యాక్ మాట్లాడారు, జెన్జీ మూమెంట్ వస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఇట్లా నియంత్రణ లెక్క అన్ని అణిచివేస్తున్నట్టుగా, లేకపోతే అది చేయకూడదు అన్నటువంటి సందర్భం మాట్లాడినప్పుడు ఇవాళ ఆ జెన్జీ మూమెంట్ కనపడుతున్నట్టుగా కనపడతాం దేశంలో. మొన్న సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యువకులని, నిరుద్యోగులని, కొంత యాక్టివిస్టులని, లేకపోతే ఆర్టీఐ యాక్టివిస్టులని, ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని కాక్రోచులు లెక్క అవుతా ఉన్నారు అనేటువంటి మాటని. సరే, వాళ్ళ తర్వాత దాన్ని ఆయన సవరించుకున్నారు ఆ మాటని. బట్ కానీ దాన్ని బేస్ చేసుకొని ఇవాళ దేశం అంతా, ఇప్పుడే నేను మీతో మాట్లాడుతూ ఉంటే తీసిన, సో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పుట్టుకొచ్చింది. ఇది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది. గత 2-3 days నుంచి సోషల్ మీడియాని ఇట్లా షేక్ చేసేస్తూ ఉంది. యూత్ అంతా దీని గురించి మాట్లాడుకుంటారు. అర్లీ మార్నింగ్ నేను మార్నింగ్ న్యూస్లో కూడా దీని మీద మాట్లాడినా. నేను మాట్లాడినప్పటికీ 3M ఉండే, ఇప్పుడు అది 5.1 M అయింది. అందులో కొన్ని నేను కూడా ఉన్నా ఇందులో. సో 5.1 అయింది అంటే 50 లక్షల మంది 2 days జస్ట్. అంటే ఈ మూమెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఏమంటారు ఈ జెన్జీ మూమెంట్, దీని గురించి ఏం మాట్లాడారు? యూత్గా సఫకేట్ అవుతున్నామండి సిస్టంలో. అవకాశాలు లేక, అవకాశాలు రాక, అవమానపడుతూ, అనుమానపడుతూ ఇవాళ డెఫినెట్గా సిస్టమ్కి దూరం అవుతున్నాం. కాబట్టి ఆ రెవల్యూషన్ వస్తుందని కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. ఓకే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా బ్రాండ్ చేస్తారు కదా, అర్బన్ నక్సల్స్. అవును, ఎవరన్నా ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అంటారు, ప్రశ్నిస్తేనే. అవును. ఇప్పుడు గౌరవ జడ్జి గారు కూడా మరి ఎందుకు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిర్రో చూడండి. నిరుద్యోగ యువత ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకి అవకాశాలు కావాలి, అండ్ దే ఆర్ నాట్ అడ్జస్టింగ్ టు, దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ టు సంథింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి పాలిటిక్స్లో లాంగ్ రన్గా ఫైట్ చేస్తారు. మీకు క్యాపబుల్ ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, క్వశ్చన్ చేయగలుగుతారు, చదువు ఉంది, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఒక డబ్బు లేకపోయి ఉండొచ్చు మేబీ బలంగా అందరుకున్నట్టుగా. కానీ మీకు అవకాశం రాలేదు కదా ఇప్పటిదాకా. పాలిటిక్స్లో ఇట్లా మీలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు.
అలాగనే ఇప్పుడు జాబ్స్ చేసేటువంటి వాళ్ళలో కూడా వాళ్ళకి అన్ని క్యాపబుల్స్ ఉన్నా కూడా మనం అనుకున్నది ఎక్కడ కాంప్రమైజ్. ఇప్పుడు ఏదో అవ్వాలనుకుంటాం, దేనికోసమో చదువుతాం, ఇంజనీరింగ్ చేస్తారు, బీటెక్ స్విగ్గీ నడిపించడానికి కాదు, అవును, ఏదో చేయడానికి. అంటే పాపం నేను స్విగ్గీ వాళ్ళని తప్పు పడతలేను, బట్ వీఆర్ అడ్జస్టింగ్. ఆప్షన్ లేదు, ఇంకా ఆప్షన్ లేక. అంటే నేను నా ఇల్లు నడిపియాలి, బాధేస్తున్నది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమైపోయిందంటే రొటీన్ గా మనము స్విగ్గీస్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు యూత్ వచ్చినప్పుడు మనం వాళ్ళని కలిసినప్పుడు ఏం చదువుకున్నారు వాళ్ళు చెప్తూ ఉంటారు, మనల్ని గుర్తుపట్టి చెప్తున్నప్పుడు బాధేస్తూ ఉంటది. వాళ్ళు దే ఆర్ అడ్జస్టింగ్. ఈ అడ్జస్టింగ్ అనేది కాకుండా ఎప్పుడైతే రెబెలియన్ మొదలవుతుందో ఇప్పుడు ఆ ఉదాహరణ కాక్రోచ్ జనతా పార్టీతో కనబడుతున్నది. ఎందుకు అని అంటే మీరు మమ్మల్ని పారాసైట్స్ అన్నారు, అర్బన్ నక్సల్స్ అన్నారు, కాక్రోచెస్ అన్నారు, రకరకాల రుద్దుతారు మీరు మా మీద. అది బ్రేక్ త్రూ అయ్యే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ అజెండా ఉండదు. ఎలక్షన్ కాగానే ఇప్పుడు ఏముంది, రేపు జమిలియో గమలియో ఇంకేదైనా ఎలక్షన్ అయింది అనుకోండి, పాకిస్తాన్ వచ్చేస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూసినాం, వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటారు ఆ భారతదేశం సేనను పాకిస్తాన్ వాళ్ళు ముడ్డి మీద దన్నిరు అని అన్నారు. అవును, అసలు అది చర్చకు రావడం ఏంది? ఇది ఎలక్షన్ లోకి మా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడాలి అని అనాలి. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీకి మోకా దొరకగానే ఏంటది కేసీఆర్ ఖాన్ అంటారు, కేటీఆర్ ఏదో ఏదో ఇట్లా తోకలు పెడుతూ ఉంటారు, రేవంత్ ఉద్దీన్ అని అంటారు. ఈ అజెండా వాళ్ళకి కావాలి. కానీ అవకాశాలు, ఐడియాస్, ఆపర్చునిటీస్, డెవలప్మెంట్, ఇంకోటి ఏంది ఉట్టిగానే ప్రామిసెస్ ఇచ్చేసుడు. అవును, మేము ఆ గ్యారంటీలు ఇస్తాం, ఈ గ్యారంటీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇవి చేస్తాం, అవి నీ పొటెన్షియల్ తగ్గట్టు నీ పొటెన్షియల్ ఉట్టిగానే చెప్పేస్తారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. రియాలిటీగా అది కాదు అని కూడా చెప్పరు. కనీసం మోసం చేస్తారు. మోసం చేయగానే నమ్మేస్తారు. నమ్మగానే దాని తర్వాత ఏదైతే వెన్నుపోటు ఉంటుందో ఆ తర్వాత అదే ప్రభుత్వం ఎవరి కోసమైతే పని చేసి లాఠీ చార్జీలు చేసి ఇవన్నీ చేసి జైలు వేస్తూ ఉంటారో ఇవాళ ఆ బాధలోకి వెళ్ళే ఒక రెవల్యూషన్ డెఫినెట్ గా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను రోజు వింటూ ఉంటా, ఇవాళకి కూడా పీసీఆర్ ఈ విజువల్స్ చేయకండి, ఓన్లీ 2 ఫ్రేమ్స్ మాత్రం చూపించండి. ఇవాళకి కూడా నేను ఒక డైలాగ్ వింటూ ఉంటా, శంకర్ గారు, నీతో నొట్టి యూతే ఉన్నారు, సీనియర్లు లేరు, యూతే ఉన్నారు అని అంటే యూత్ పార్టీ రేపు అవకాశం వచ్చినప్పుడు, పార్టీ టికెట్ వచ్చినప్పుడు పెద్ద మనుషులు అందరూ వస్తారు. యూత్ వస్తున్నారంటే సంతోషపడండి, దాన్ని అవమానంగా ఎందుకు చూడాలి? నాకు మంచిగా అనిపిస్తుంది. అవును యూత్, ఎందుకంటే జెండా కట్టడానికి యూతే, పోస్టర్లు అతికించడానికి యూతే, ర్యాలీ అయితే గంటలు నిలబడడానికి యూతే, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ కొడుతుంటే ఎదురు తిరగడానికి యూతే, తప్పించుకోవడానికి లేకపోతే మనకు రక్షణ నిలబడాలన్నా యూతే. బూత్ దగ్గర పెద్ద మనుషులు ఎంత ఉంటారో యూత్ కూడా అంతే ఉంటారు, ఇంటింటికి అంతే తిరుగుతారు. మరి ఎందుకు యూత్ మన డిసిషన్ మేకింగ్ లో ఎందుకు రారు? పిల్లగానివి. నేను ఇదే డైలాగ్ మొదటిసారి ఫస్ట్ టైం నాకు టికెట్ అనౌన్స్ అయినప్పుడు శంకర్రావు గారు ఉంటే పేరు మార్చి నా పేరు వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాలు, పిల్లగానికి ఇస్తారా అని అన్నారు. అప్పుడు అయ్యి ఉంటే నిజంగానే యంగెస్ట్ ఎమ్మెల్యే అవుతుండే కావచ్చు. అట్లా కట్ అయ్యి ఫస్ట్ డైలాగ్ ఏం చెప్తారు తెలుసా శంకర్ గారు? నీకు ఏజ్ ఉంది కదరా అని చెప్తారు. అట్లా అయ్యి తెల్లింటికల్ తెల్లగడ్డం కూడా వచ్చేసి. నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దీని విషయం. అంటే నేను ఒక ఎజెండాతోనే నేను ఇక్కడికి బంజారా హిల్స్కి మూవ్ అయినా. అంటే ఎల్బీ నగర్ నుంచి కూడా వచ్చినప్పుడు నాది ఒక ప్లాన్ ఉంది, నాకు బ్లూ ప్రింట్ ఉంది. మేబీ నేను మీతో షేర్ చేసుకున్నా కూడా. శంకర్ బచ్చగాడు చూసేందుకు బచ్చగాడు వాడు చూసేందుకు ఇప్పుడు పొరగని లేకుంటాడు, వాడు ఇంత పెద్ద వ్యవస్థ, ఇవన్నీ కాదులే అన్న, ఎందుకు ఖర్చు బిరుసు అన్నట్టుగా కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. ఫీడ్బ్యాక్ అంటే ఇది నిజంగా కూడా మన 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 సామర్థ్యాన్ని, మన శక్తిని అన్నింటిని తొక్కేయడమే అవుతుంది. మేబీ మీకైన ఎక్స్పీరియన్స్ మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి అయి ఉంటుంది. నీతో ఏమవుతుందా, ఇప్పుడు ఎందుకు లేవుకో, పెద్ద మనిషి చేస్తున్నాడు కదా, తినే చేస్తున్నాడు కదా అని. మేబీ ఇవన్నీ అవమానాల నుంచి పుట్టుకొచ్చిందేనా ఈ కాక్రోచ్ జనత? 100% అది ఇన్స్టాగ్రామ్ నుంచి బయటికి కూడా రావాలి. నేపాల్ లాగా పార్లమెంటు ముట్టడించడాలో అవన్నీ అవసరం లేదు. కానీ ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మనం అజెండా అవ్వాలి, మన ఇష్యూస్ అజెండా అవ్వాలి. పొద్దున్న లేస్తే మనకు ఇది ఎట్లొస్తుంది, ఓ కరెంట్ ఎందుకు పోతుంది, కరెంట్ కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది, జైల్లో పవర్ కట్స్, జైల్లో డీజిల్లో అక్కడ జనరేటర్లో డీజిల్ పోయడానికి లేదు. ఒక బ్యారెక్ లో ఏమైందంటే కరెంటు పోగానే పాపం అందరు కలిసి ఒకరిని అని కొట్టిరు, తన్నిరు. తర్వాత ఎవరు అని అడిగితే కూడా సిచ్యువేషన్ లేదు.
సో ఇవాళ అంటే పాపం జైలు వాళ్ళు మళ్ళీ అధికారులు వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి అంటే బయట స్టేట్ సిచ్యువేషన్ ఇది. ఓకే, మనం 2014 తర్వాత బెటర్ అయినాం, ఇలా మళ్ళీ వెనక్కి పోతున్నాం. పవర్ కట్స్ నెవర్ ఎ డిబేట్, లా అండ్ ఆర్డర్, విమెన్ సేఫ్టీ నెవర్ ఎ డిబేట్, జాబ్స్ డిబేట్. విచిత్రం అసలు. డెఫినెట్ గా జెన్జీ మన దగ్గర జరగాలి. ఎందుకు తెలుసా, ఇంతకంటే అవమానపరుస్తూ స్టేట్మెంట్ ఉండదు. వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తారు, వాళ్ళకి నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తారు. ముదిరిపోయిన బెండకాయలు వంకాయలు అన్నాడు ఇంకా ముఖ్యమంత్రి గారు, ఇట్లా ఒక పదం అన్నాడు ఆయన. ఎట్లుంటదండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం మన దగ్గర గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అయితేనే ఉంటారు. అంటే దాని అర్థం ఏంది, ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి వాళ్ళు పాస్ అవుట్ అయినప్పుడు దే బికమ్ అన్ఎంప్లాయిడ్, వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటారు. ఓకే, కానీ ఆపర్చునిటీస్ కల్పించడం కాకుండా అవమానపరుస్తూ మీరు ఏమంటారంటే వాళ్ళకి నోటిఫికేషన్లు వద్దని చెప్తారు, ఎక్కువైనా నోటిఫికేషన్లు అని చెప్తారు. 100% మనం ఇలాంటి జెన్జీ రెవల్యూషన్ యాజ్ యంగ్స్టర్స్ గా వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంట్రెస్ట్, ఎలాంటి సెల్ఫ్ వేస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మనం అందరం కూడా యూత్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్, మనకేమి తండ్రులు పవర్ పొజిషన్ లో చూసిన వాళ్ళు కాదు, గాడ్ ఫాదర్స్ లేరు. నేను వెతుక్కుంటూనే ఎవరైనా దొరుకుతారు కావచ్చు అని, కానీ ఇప్పుడు ఒక బిగ్ బ్రదర్ కేటీఆర్ గారిని పట్టుకున్నాను. సో పాలిటిక్స్ లో ఇది ఉండాలి అంటే అదొకటి. ఇంకోటి డబ్బు అడుగుతారు. ఇప్పుడు నేను ఒక్కొక్క రీజన్ తో నాకు టికెట్ హుష్ పటాష్ అయిపోయింది. రేపు ఇంకేదైనా రీజన్లు ఉన్నాయా, ఇంకేమన్నా టికెట్ ఇస్తాం కానీ 50 కోట్లు పెడతావా 100 కోట్లు పెడతావా. సో ఈ డబ్బు అనే భయం కూడా ఇప్పుడు మొన్న 2-3 మిత్రులు జర్నలిస్టులు పిఆర్ వాళ్ళు అదే అంటారు, డబ్బు లేదు కదా అబ్బా, ఓ అమ్మ ఈసారి కొత్తగా ఇదొక రీజన్ వచ్చేసిందా ఏంది అని. డబ్బు లేదు కదా నీ దగ్గర, కష్టం కదా అనేసి అంటారు. నేనేముంది, మా కాంగ్రెస్ ఆయన 2,000 రూపాయలు పంచిండు మొన్న బై ఎలక్షన్ కి, నేను 2 రూపాయలు ఆశించకుండా పనిచేస్తా అని నేను దండం పెడదామని ఫిక్స్ అయ్యాను. సో ఇట్లా యూత్ మనం ఒక ఎగ్జాంపుల్గా అవుతాం. మన రాష్ట్రంలో ఉద్యమం ద్వారా, తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇవాళ కాంగ్రెస్ లో చూడండి, ఇవాళ అయితే ఫ్యామిలీయో ఒక తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఒక యూనివర్సిటీ ఒక్కళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యే అయిన వాళ్ళు చెప్పండి మీరు పేరు. అవును, లేదు. లేదంటే ఇక అదే విద్యార్థి సంఘంలో దశాబ్దాలు ఉండి ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఉద్యమకారులకు ఇవ్వలే. ఫార్చునేట్లీ మన దగ్గరికి వెళ్ళి ఉద్యమకారులకు అకామిడేషన్ అయింది. కానీ ఇంకొకటి ఏంటిది అని అంటే యూత్ ఎప్పటికప్పుడు రాడికల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డైనమిక్. సో మరి ఇప్పుడు యూత్ ఇంత ప్రియారిటీస్ ఉన్నాయి, మీరు కూడా యూత్ కాబట్టి చెల్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, నెక్స్ట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మీరు సంస్థాగతంగా నిర్మాణం కోసం కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేస్తారు. సభ్యత్వ నమోదాలు, డిజిటలైజేషను, లేకపోతే యూత్కి మంచి అవకాశం ఇవ్వాలా, మంచి పొజిషన్ ఇవ్వాలా, పార్టీలో కీలకంగా చూడాలని. నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి మీరు ఎంత పర్సెంటేజ్, అంటే మీరు సరే డిసిషన్ కీ రోల్ కాకపోవచ్చు, బట్ మీరు మీ అభిప్రాయం చెప్పుకునే ఆప్షన్ ఉంటుంది కదా మీ పార్టీ. సో ఆప్షన్ ఇస్తారా, ఎక్కువ మంది యూత్కి అవకాశం కల్పిస్తారా వచ్చే ఎన్నికల నాటికి? ఆల్రెడీ ఉన్నాం, ఇంకా పెంచుకోవాలి. ఖచ్చితంగా బ్రిడ్జ్ గా ఉండాలి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా నిజంగా కూడా, అంటే కేసీఆర్ గారు ఈ చెప్పొచ్చో లేదో కానీ ఒకసారి సరే అన్నారు, నాకు టికెట్ మిస్ అయినప్పుడు, నేను రాజ్యసభ ఎంపీకి పంపిస్తా మన ప్రభుత్వం వస్తే అని అన్నారు. నేను అంత పెద్దగా ఆలోచించలే, కానీ నేను షాక్ అయింది ఏంటంటే కేసీఆర్ గారు నన్ను అంత, ఇక్కడ కేసీఆర్ గారు హీ హాజ్ వర్క్డ్ విత్ పెద్దలు ఎన్టీఆర్ గారితో పనిచేసిండ్రు, మన్మోహన్ సింగ్ గారి లెవెల్లో పనిచేసిండ్రు, వాజ్పేయి గారిని చూసిండ్రు, పార్లమెంట్ లో దిగ్గజాలను, సోనియా గాంధీ గారిని, ఆ స్టాల్వర్డ్స్ ని చూసిన కేసీఆర్ గారు, ఈవెన్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు పొలిటికల్లీ పవర్ లో ఉన్నారు. అట్లాంటి కేసీఆర్ గారు ఒక యంగ్స్టర్ అయిన నన్ను అక్కడ దాకా ఆలోచిస్తున్నారంటేనే నేను సంతోషపడ్డా. అంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉండాలి, దాంతో మోటివేట్ అవుతారు. అరే డబ్బులు లేకుండా కూడా ఉద్యమాల నుంచి వచ్చి ఇంత ఫేర్ గా ఇంత లాంగ్ పీరియడ్, ఇంకోటి ఏంది, ఇన్స్టెంట్ గా కూడా పవర్ రావద్దు. ఇట్లా టక్కన పవర్ వస్తే దాని వాల్యూ తెలియదు మళ్ళా తర్వాత. ఇంత స్ట్రగుల్ చేసినాం కాబట్టి రేపు 100% నేను కరప్ట్ ఉన్నాను. ఎందుకంటే నాకు ఐ లాస్ట్ మై ప్రిషియస్ ఏజ్ ని నేను లూజ్ చేసిన కాబట్టి ఆ వచ్చిన ఆపర్చునిటీని ఎంత గొప్పగా నిలబెట్టుకోవాలనో నాకు తెలుసు. సో అలాంటి సక్సెస్ స్టోరీస్ ఉండాలి. మీరైనా ఈ ఛానల్, నేనైనా ఫెయిల్ అయితే మనం ఒక ఫెయిల్డ్ స్టోరీగా చాలా మంది నెక్స్ట్ జనరేషన్ రావడానికి భయపడతారు. ఓ మస్తు చేసిరా, ఇట్లా చేసిరు, సో అందుకు కూడా ఒకళ్ళకొకళ్ళము మనము కాంప్లిమెంట్ చేసుకుంటూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు నేనైనా, నాకు మీరైనా, సిజేపీకి అయినా కూడా, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అయినా కూడా డెఫినెట్ గా మనం ఏ పార్టీలో ఉండని, ఎవరుండని, ఎక్కడ ముందుకు రావాలి. 100%. సో మీ పార్టీ కూడా యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వాలని,
ఈ జెన్జీ లాంటి మూమెంట్ మీరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని, మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని నేను కూడా కోరుకుంటున్నా. సో మీ స్పిరిట్ ని, మీ ఫైట్ ని మీరు కొనసాగించండి. ఇష్యూ బేస్డ్ గా, సబ్జెక్ట్ బేస్డ్ గా మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ కానీ రెగ్యులర్ గా చిట్ చాట్లు కానీ చేద్దాం. సో ఇది కృషాంక్ గారి మొత్తం చూసుంటాం మనం ఇప్పుడు 4-5 టాపిక్స్ మాట్లాడినాం చాలా క్లియర్గా. సో వారి కమిట్మెంటు, ఆయన పోరాటం కనపడతా ఉన్నది. సో అంటే నేను బేసికలీ ఎప్పుడో ఈ ఇంటర్వ్యూని నాకు బాగా గుర్తు, నేను బ్లాక్ అండ్ వైట్లో కొన్ని వీడియోస్ చేసేవాడిని సబ్జెక్ట్ బేస్డ్గా 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా. సో అప్పుడు నేను కృషాంక్ని ఒక చిన్న మెసేజ్ పాస్ చేసిన, బ్రదర్ మీతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఐ లైక్ బ్లాక్ అండ్ వైట్ మోడల్ అన్నారు, బట్ ఇలా మన కలర్ మోడల్లో చేసినాం. సో బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్లో చేసినాం. ఇంకా కొంత ముందు కూడా ఏదైనా యూత్కి వచ్చినప్పుడు, యూత్ మీద టాపిక్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ బేస్డ్గా వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా ఇంటర్వ్యూ చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.